రక్తముతో రూపొందిన రక్షణ. దేవుని పిల్లలారా, ఈరోజు మరి క్రైస్తవ సమాజం అంతా గుడ్ ఫ్రైడేగా సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణం యేసుక్రీస్తుల వారు శిలువలో కార్చిన రక్తం. ఆ రక్తం ద్వారా వచ్చిన రక్షణ, ఆ రక్షణ ద్వారా ఈరోజు మనకు వచ్చిన పరిశుద్ధత, పవిత్రత, పరలోకంలో ఉన్న దేవుడిని తండ్రిగా పిలిచే భాగ్యం, పరలోకంలో ఉన్న తండ్రికి మనకి ఏర్పడిన ఈ బంధం, వీటన్నిటికీ కారణం యేసుక్రీస్తుల వారి రక్తం. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. యేసుక్రీస్తుల వారి రక్తం గురించి ఒక వినూత్నమైన సందర్భం బైబిల్లో ఈరోజు మీరు చూస్తారు, నేర్చుకుంటారు. భూమి మీద ఉన్న మనుషులను కాపాడడానికి, రక్షించడానికి దేవుడు చాలా ప్రయత్నాలు చేశాడు. ప్రారంభంలో దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులు, తన పిల్లలు పాపులుగా మారిపోతే నీతిమంతులుగా కొందరిని నిలువబెట్టుకుని, ఒక అబ్రహాం కానివ్వండి, ఒక నోవహు కానివ్వండి, ఇలా చాలా మందిని నీతిమంతుల్ని నిలబెట్టుకుని వారితో ఇలా మనం నీతిగా, యథార్థంగా, న్యాయంగా బ్రతకాలి అని వారితో వారు బ్రతుకును బట్టి సువార్త చెప్పాడు. వారును సువార్త ప్రకటించారు. కానీ ఈ భూమి మీద పుట్టిన మనుషులు కొద్ది కాలానికే, ఆదికాండం 1వ అధ్యాయము చివరిలోకి వెళ్ళేసరికి మానవ జన్మ జరిగితే, ఈ సృష్టిని కట్టిన దేవుడు సృష్టిని కట్టిన తర్వాత చివరి దినాన్న మనిషిని చేస్తే, ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి మనుషులు తమ మార్గాలను చెరిపేసుకున్నారు, పాపులైపోయారు. మంచివాడు లేడు, యథార్థత లేదు, న్యాయం లేదు, మంచి లేదు, కరుణ లేదు, జాలి లేదు, దయ లేదు. పైపెచ్చు పాపాలలో పేట్రేగిపోయారు. ఎంతలా పేట్రేగిపోయారంటే తొలి మానవులే బాల్య దినాల నుండే వాళ్ళ ఊహలు చెడ్డవి అన్నంతగా మారిపోయారు. అంటే చిన్నప్పటి నుంచే పాపాలు చేయడానికి అలవాటు పడిపోయిన జాతిగా మానవులు దేవుని ఎదుట నిలవబడ్డారు. అది తట్టుకోలేని దేవుడు హెచ్చరించాడు, మారలేదు. మారనప్పుడు తన ఉగ్రతను మొట్టమొదటి సమాజం పైన చూపించాడు. అదే నోవహు గారి కాలంలో వచ్చిన జలప్రళయం. ఆ దెబ్బకు, ఆ శిక్షకు భూమి మీద ఉన్న చాలా మంది ఆ రోజు ప్రాణాలు విడిచారు, చనిపోయారు. పాపానికి వచ్చిన శిక్ష, పాపానికి వచ్చిన దండనది. ఆ తర్వాత కాలంలో మీకు తెలియదు కాదు, రాను 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 పాపాలు పెరుగుతున్నాయి తప్ప, నేరాలు పెరుగుతున్నాయి తప్ప, దేవుడిని విడిచి బ్రతికేవారు ఎక్కువగా కనపడుతున్నారు తప్ప, దేవుడిని హత్తుకుని జీవించే వారి సంఖ్య తగ్గుతూనే వచ్చింది. దేవుడు కోరుకున్న యథార్థత, దేవుడు కోరుకున్న పవిత్రత, దేవుడు కోరుకున్న జాలి, దేవుడు కోరుకున్న కరుణ, ఇవేవి లేనివారుగా మనుషులు బ్రతకటం ప్రారంభించారు. ఇది చూసిన దేవుడు, ఇది చూసి చలించిపోయిన దేవుడు చెబుతూనే ఉన్నాడు మారమని. మీకు ప్రారంభం నుంచండి యేసుక్రీస్తుల వారి రక్తం వరకు ఏం జరిగిందో చెప్పుకుంటూ వస్తాను, జాగ్రత్తగా వినండి. తొలి రోజుల్లో జరిగిన సంఘటనలు ఇవి. దీని గురించి అపోస్తల కార్యాల్లో దేవుడు మాట్లాడుతూ, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఓరకుండెను అన్న మాట ప్రయోగిస్తాడు. ఒకసారి మాట చూద్దాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం. ప్రారంభంలో జరిగిన నేరాల గురించి, పాపాల గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు అపోస్తలుల కార్యాల్లో. అందరూ 17వ అధ్యాయం చూడండి బైబిల్లో. 24వ వచనం మనందరికీ తెలుసు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. తర్వాత ఆయనే అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువైనట్టు మనుషుల చేతులలో సేవింపబడువాడు కాడు. అంటే మానవులను చేసిన తర్వాత, మనుషులను చేసిన తర్వాత యావత్ భూమి మీద వారందరూ కూడా దేవుని వలన సృష్టించబడ్డారు, దేవుని వలన సృజించబడ్డారు. కానీ దేవుడు మనసెరిగి దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతుకుదామన్న ఆలోచనలు ఒక్కరికి లేవండి.
నన్ను పుట్టించింది దేవుడు కదా, నన్ను తల్లి గర్భంలో నిర్మించింది దేవుడు కదా, నాకు ఆయుష్కాలం ఇచ్చింది దేవుడు కదా, నాకు కుటుంబాన్ని కట్టింది దేవుడు కదా, సర్వం ఇచ్చిన దేవుడు నన్ను ఎలా బ్రతకమన్నాడని ఆలోచించే వాళ్ళు తక్కువ. జీవితాన్ని ఇచ్చాడు గనక ఈ జీవితాన్ని ఎలా సుఖపెట్టుకుందాం, ఈ జీవితంలో ఎలా ఆనందపడదాం, ఈ జీవితాన్ని 60-70 సంవత్సరాలు ఈ జీవితాన్ని రంగుల ప్రపంచంగా ఎలా మార్చుకుందామని అడ్డదారుడు తొక్కి పాపపు మార్గాలలోనికి వెళ్ళిపోయి మానవ జాతి మొత్తం దేవుని ఎదుట పాపులుగా దోషులుగా నిలబడిపోయారు. అదే సందర్భాన్ని అలా మీరు కిందకి వెళ్ళిపోతూ 31వ వచనంలో చూడండి, 30వ వచనం ఉంది, 30వ వచనం 29 కూడా చదివితే ఇంకా బాగుంటది. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి అన్నాడు చూడండి. కాబట్టి మనము దేవుని సంతానం, దేవుని పిల్లలం కదా, దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. సృష్టిని చూసి మీరు దేవుడు అని నమ్మకూడదు. సృష్టిని కలిగించిన సృష్టికర్తున్నాడు అని చెప్పి తర్వాత వచ్చిన చూడండి, అక్కడ ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గరకు వచ్చాడు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు. కమాండ్ వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు ఏం చేసినా, ఇప్పుడు మాత్రం ఊరుకోడట. ఖచ్చితంగా మనుషులు మారు మనసు పొంది దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకవలసిందేనట. ఎందుకు చెప్తాడు కింద కారణం. ఎందుకనగా అంటాడు చూడండి 31లో, ఎందుకనగా తాను నియమించిన ఒక మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఏం కలగజేశారట, ఆధారం ఉంది. మళ్ళీ చెప్పడండి మాట. ఇదిగో మీరు మారు మనసు కనుక పొందలేదా, దేవుడి వైపు గనక మీరు తిరగలేదా, మీ పాపాలు గనక మీరు మానలేదా, మిమ్మల్ని పుట్టించిన దేవుణ్ణి మీరు నమ్మలేదా, దేవుడు ఎలా బ్రతకమన్నాడో వాక్యంలో చదువుకొని అలా బ్రతకటం గనక మీరు ప్రారంభించటం లేదా, ఒకప్పుడైతే ఊరుకున్నట్టు చూచి చూడనట్టుగా, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలసిందే. ఎందుకంటే ఒకవేళ నువ్వు మారు మనసు పొందను, నేను యేసుప్రభుని నమ్మను, ఆయన బ్రతకమన్నట్టుగా నీతిగా న్యాయంగా యథార్థంగా నేను బ్రతకను అంటే ఒక మనుషుణ్ణి నియమించి ఆ మనుషుని ద్వారా ఈ లోకానికి ఏం చేయబోతున్నాడట, తీర్పు తీర్చబోతున్నాడు, శిక్షలు విధించబోతున్నాడు. ఈ తీర్పు ఉంది, చచ్చిపోయిన తర్వాత దేవుడు పట్టుకుంటాడు అనడానికి, అది మనం నమ్మడానికి ఒక ఆధారం పెట్టేటట్టు ఈ భూమి మీద. ఏంటి ఆధారం? యేసుక్రీస్తుల వారి శిలువ యాగం, ఆయన సమాధి, ఆయన మరలా తిరిగి లేచాడు. నువ్వు నమ్మకపోతే ఇదిగో నువ్వు కూడా అలా చచ్చిపోయిన తర్వాత నీకు ఒక బ్రతుకుంది, నువ్వు తిరిగి లేస్తావు. యేసును నమ్మి గనక భూమి మీద ఉండగా నీ పాపాలు కడుక్కోకపోతే, ఆయన బ్రతకమన్నట్టుగా పవిత్రంగా బ్రతకకపోతే నువ్వు శిక్షలోనికి వెళ్ళిపోతావు. ఒకప్పుడైతే ఊరుకున్నాడు, ఇప్పుడైతే అంతటా అందరూ ఏం పొందాలట, మారు మనసు పొందవలసినదే. అందుకు యేసు లోకానికి వచ్చాడు. బెస్ట్ చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు. యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి కూడా తెలీదు. చాలా మంది బోధలు మీకు తెలియదు కదండి క్రైస్తవ్యంలో. ఏమంటే మనసులను పాడు చేసే బోధలు, బైబిల్కు భిన్నమైన బోధలు, దేవుడు మనసును అర్థం చేయించలేని బోధలు ఉన్నాయి. యేసుక్రీస్తుల వారి చావు గురించి అండి మీరు నిజంగా మీరు హార్ట్ఫుల్ గా చెప్పండి. ఎక్కువ మంది యేసుక్రీస్తుల వారి మరణం గురించి మాట్లాడేది ఎప్పుడు చెప్పండి? ఇవాళ ఒక్కరోజే, ఈ రోజే ఏడుస్తారు, రేపటి నుంచి నవ్వుతారు మళ్ళీ, అంతేనా? ఏడవరేమోనని చర్చిల్లో దయామయుడు, కరుణామయుడు, తర్వాత ఈ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలు వేసి మరీ ఏడిపిస్తారు. ఏడవండి ఏడవండి, యేసు మీ కోసం చచ్చిపోయాడు, ఏడవండి యేసు మీ కోసం చచ్చిపోయాడు, ఏడవండి. ఏమండి యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో ఏడుస్తుంటే ఏడవమన్నాడు వద్దన్నాడా? యెరూషలేము కుమార్తెలు ఏమంటే యేసుని సిలువ వేసి అలా ఈడ్చుకుని వెళ్ళిపోతుంటే వెనకాల ఏడ్చుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవండి, దీనికోసం సంవత్సరానికి ఒక దినం పెట్టుకోండి, దానికి గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టండి, ఒకవేళ ఏడుపు రాకపోతే సినిమా చూసి మరీ ఏడవండి అన్నాడా? ఏమన్నాడండి? నా గురించి ఆడవద్దు, ఎందుకు ఏడుస్తున్నారు?
నేను దేవుడి పనిలో ఉన్నాను. జాగ్రత్తగా వినండి. అక్కడ ఆయన అంటున్న మాట వెనకాల ఆంతర్యం చెప్తున్నాను. నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఏదైనా తప్పు చేస్తానో పాపం చేస్తానో మరణం తర్వాత నేను నా నరకానికి వెళ్ళిపోతాను కనుక, పాతాళానికి వెళ్ళిపోతాను కనుక నా గురించి ఏడవాలి. నేను ఇప్పుడు దేవుడి పనిలో ఉన్నాను. దేవుడి కోసం సిలువేయించుకుంటున్నాను. దేవుడి కోసం కొరడా దెబ్బలు తింటున్నాను. మీకోసం, మీ పాప క్షమాపణ కోసం తండ్రి చెప్పిన పనిని నేను చేస్తున్నప్పుడు నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు? ఐఎమ్ హ్యాపీ. ఈ బాధ ఏముంది? కొద్ది రోజుల్లో తీరిపోద్ది, కొద్ది గంటల్లో తీరిపోద్ది. ఇది తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత హ్యాపీగా నేను పరదేశకి వెళ్ళిపోతాను. 3వ రోజు మరలా ఈ భూమి మీదకి వస్తాను. మరలా 40 దినాలు మీకు కనపడతాను. నేను తిరిగి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాను? పరలోకానికి, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. మీరు నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దు అన్నాడు. విచిత్రం ఏంటంటేనండి, క్రైస్తవ్యంలో దేవుడు ఏది వద్దు అంటే చేస్తారు, దేవుడిది చెయ్యండి అంటే చేయరు. విచిత్రం అండి. అసలు బైబిల్కి క్వైట్ ఆపోజిట్ లో ఉంటారు మనల్ని. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెయ్యండి, చెయ్యమని చెప్పాడు. ఇది ఇచ్చేస్తారా? 4 గోడల మధ్య తప్ప అసలు బయటికి రారండి మనోళ్ళు. ఎప్పుడు ఏమి చేయనివ్వండి ఆ 4 గోడల మధ్యలోనే, వాళ్ళ సంఘంలోనే. ప్రేమ విందులు వాళ్ళకే, కక్ష విందులు వాళ్ళకే, పగ విందులు వాళ్ళకే. బయటికి రారు అసలు. కానుకలు మిగిలిపోతుంటే ఏం చేయాలో తెలియకట ప్రేమ విందులు పెట్టుకుంటున్నారట. వాళ్ళు డబ్బులు వేసుకుని వాళ్ళు తినేస్తారట గద, మళ్ళీ కూర్చొని మేకనేసుకుని. ఆ డబ్బులతో ఏమైనా వీధి సువార్త, ఒక గ్రామంలో బహిరంగంగా ఒక సువార్త పెట్టి దేవుడు అంటే ఎరగని ఒక అన్యజనుడికి దేవుడి గురించి చెప్పొచ్చు కదా. ఈ భావాలు లేవు, చెప్పింది చేయరు. చెప్పని పండగలు. ఈ రోజు అండి మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం, మిమ్మల్ని అంటలేదు కానీ ఈ రోజు చర్చిల ముందు చూడండి ఎక్స్ట్రా టెంట్లు పడతాయి, ఎక్స్ట్రాగా డెకరేషన్ ఉంటుంది. ఎందుకు? పండుగట. పండుగ ఇవాళ ఒక్కరోజే, రేపు ఉంటుంది మళ్ళా రేపు ఒక్కరోజు గ్యాప్, ఎల్లుండి ఒక పండుగ మళ్ళీ. ఏమండి, ఈరోజు చచ్చిపోయాడట, ఆదివారం తిరిగి లేస్తాడట. సంవత్సరానికి సావడం తిరిగి లేవడం ఈ 2 రోజుల వీళ్ళకి. ఇంక మిగతా రోజులు ఏం జ్ఞాపకం ఉండదు. తినడం, తిరగటం, ఆదివారం గుడి తప్ప జీవితంలో పనే ఉండదు, దేవుడు పనే ఉండదు. భ్రష్టు పట్టేయండి. ఈ భావజాలం భ్రష్టు పట్టింది. క్రైస్తవ భావజాలం భ్రష్టు పట్టింది. ఇది కాదు క్రైస్తవ్యం అంటే. సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోవటం కాదు. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు ఏమని చెప్పాడు చెప్పండి? ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా నేను మరలా వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? సంవత్సరానికి ఒకసారా? కాదు కదండి, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి కదా ప్రభుని. ప్రభు శిలువ త్యాగం ప్రతిరోజు మన గుండెల్లో ఉండాలి కదా. చెప్తానండి ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి. ఏం జరిగిందో తెలియక మర్చిపోయారండి వీళ్ళు. అసలు యేసు శిలువ యాగం, యేసు శిలువ యాగం, యేసు శిలువ యాగం అంటున్నారు కానీ అసలు అందులో ఎంత భయానక సంఘటనలు జరిగాయో తెలియదు. చెప్తాను ఈరోజు, జాగ్రత్తగా వినాలి మీరు. దేవుని పిల్లలరా, హ్యాపీగా ఈరోజు మనం అంతా వచ్చి గుళ్ళో కూర్చుంటున్నామండి, ప్రార్థన చేసుకుంటున్నాం, మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకుంటున్నాం. చక్కగా ఈరోజు దేవుడితో మనం దగ్గర అయిపోయామండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రిని ఏదైనా కష్టం వచ్చేసరికి దేవా తండ్రి అని నోరారా పిలుచుకుంటున్నాం. మనం, మన కుటుంబం, మన పిల్లలు. ఏమంటే పరలోకంలోని సృష్టికర్తను దేవాన్ని ఈరోజు మనం పిలుచుకుంటున్నామంటే ఈ భాగ్యం మనకు దక్కడానికి మూల కారణం ఏంటో తెలుసండి? యేసుక్రీస్తుల వారి రక్తం. మర్చిపోవద్దు. ఆ రక్తమే గనక ఈరోజు లేకపోతే, ఆ రక్తమే గనక ఈ భూమి మీద చిందించకపోతే ఈరోజు భూమి మీద ఉన్న ఎవడికి కూడా దేవుడు అని ఆయన లేడు. అసలు దేవుడన్న ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరికి అవకాశం లేదు. యేసు రక్తంలో ఏముందో, యేసు రక్తంలో ఏం జరిగిందో, యేసు రక్తం వెనకాల ఉన్న కారణాలు ఏంటో, ఆ రక్తం అంతలాగా భూమి మీద ఒలికించడానికి అసలు వెనకాల ఏం జరిగిందో ఇవన్నీ తెలియాలి. ఈరోజు చెప్తానండి. దేవుని పిల్లలారా, పాత నిబంధనలో దేవుడు వాక్యం చెప్పించాడు, నీతిమంతులతో మారలేదు, జలప్రళయం వచ్చింది, శిక్షించాడు, చచ్చిపోయాడు. ఆ తర్వాత మరి నావు కుటుంబం నుండి వచ్చిన జనం, ఆ తర్వాత వ్యాపించిపోయిన జనం ఏమైనా బాగున్నారంటే వాళ్ళు అలాగే కొద్ది కాలానికి మరి రక్షించిన రక్షణను మర్చిపోయారు. దేవుడు మమ్మల్ని మాత్రమే రక్షించాడు, మేము భక్తిగా ఉండాలి, ఆయనకి లోబడి ఉండాలి అని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ సంతానం కొద్ది రోజులకే మరలా దుర్మార్గులుగా, దుష్టులుగా, పాపులుగా మారిపోయారండి. అలా మారిపోయినప్పుడు అక్కడక్కడ ఏమండి మరలా నీతిమంతులు కనబడుతున్నారు. అందులో ఒకటే అబ్రహాము. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, నువ్వు నాకు ఎదుట నీతిమంతుడు గనక నీ సంతానం వలన భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి. సంతానమైన ఇస్సాకు, యాకోబు నుంచి వచ్చిన 12 గోత్రాలు, ఆ గోత్రాల్లో ఒక గోత్రం యోధా గోత్రం అయితే ఆ యోధా గోత్రంలో నుంచి యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చాడు. ఇది జరిగింది. ఇకపోతే
ఈ ఇశ్రాయేలీయులు, యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయులు, వాళ్ళు దేవుని జనాంగంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత అండి కొద్ది రోజులకి గాడి తప్పారు, కొద్ది రోజులకే దేవుణ్ణి మర్చిపోయారు. జాతి అంతా కూడా దేవుణ్ణి ఎరగని పిల్లలు పుట్టేశారు, దేవుణ్ణి ఎరగని తరాలు పుట్టేశాయి. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టారో వాళ్ళ బ్రతుకులు భ్రష్టు పట్టాయి. ఐగుప్తు దేశంలో బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత కేవలం బానిసత్వంలో నుంచి విడిపించడం దేవుడు అక్కడ ఉద్దేశం కాదు, కానీ వీళ్ళన్న పాపపు బానిసత్వంలో నుంచి కూడా విడిపించాలి. దీనికోసం ఆయన చేసిన ప్రణాళిక అండి. మార్గం మధ్యలో ఉన్నప్పుడే వాళ్ళ బ్రతుకులను చూసి బ్రతుకులు బాగోలేదని, ఎప్పుడు చూడండి వాళ్ళ బ్రతుకుల నిండా అబద్ధాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, నేరాలు, వీటికి బానిసలైపోతే ఆ పాపపు చేష్టలు పోగొట్టడానికే ఆజ్ఞల రూపంలో 10 ఆజ్ఞలను తెచ్చాడు. మీకు తెలియదు కాదు, నిర్గమకాండం 20 అధ్యాయంలో ఈ ఆజ్ఞలు ఉంటాయి. ఈ ఆజ్ఞలు తెచ్చిన తర్వాత నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఇంతకాలం నేను ఎవరో తెలియక ఏవో చేస్తారేమో, ఇప్పటి నుంచి అలా చేయకండి, ఏది పడితే దేవుడు కాదు, ఎవరిని పడితే వాళ్ళు దేవుడు అనకండి, సృష్టిని దేవుడిగా మీరు పూజించకండి, నేను ఒక్కడినే దేవుడిని, నేను మీ తండ్రిని, నేనే మిమ్మల్ని కన్నాను, నేను మీకోసం ఈ విశ్వాన్ని చేశాను, సృష్టికర్తను నేను తప్ప మీరు ఎవరిని పూజించకండి నేను ఇశ్రాయేలుకి స్ట్రిక్ట్ గా ఆజ్ఞించి, నన్ను పూజించడమే కాదు మీ బ్రతుకులు కూడా బాగుండాలి. మీ నోట నేను అబద్ధం చూడలేను, మీ జీవితాలలో వ్యభిచారం చూడలేను, మీ జీవితాల్లో దొంగతనాలు చూడలేను, నేరాలంటే నాకు అసహ్యం కనుక మీరు నేరాలు చేయకూడదు, నా పిల్లలు కనుక పరిశుద్ధులుగా మీరు బ్రతకాలి అని ఆజ్ఞల రూపంలో వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు. కొన్ని ఆజ్ఞల దగ్గరైనా ఆగారా అంటే ఆజ్ఞలను పొందుకున్నట్టుగానే పొందుకున్నారో. ఆజ్ఞలు తేవడానికి మోషే ఎంత కష్టపడ్డాడో మీకు తెలియదు కదండి. ఉపవాసాలు చేశాడు 40 దినాలు. వాక్యాలు తేడానికి అరణ్యంలోకి ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఉపవాసాలు చేసి ఎంతో కష్టపడి ఆ వాక్యాలు తెస్తే కొద్ది కాలానికి ఆ వాక్యాలను మీరేరండి. అసలు కొద్ది కాలానికే ఆ వాక్యాన్ని పట్టించుకోవడం మానేశారు, వాక్యం వినటం మానేశారు, వాక్యం విన్న వాటిని పాటించడం మానేశారు. అయ్యో మళ్ళా పాపంలో పడిపోయారు, ఆజ్ఞ అతిక్రమం అయిపోయింది, నేను ఆజ్ఞలు ఇచ్చాను, అతిక్రమించి వీళ్ళు పాపంలో పడిపోయారు. ఎలాగని వాళ్ళ మీద జాలిపడి దేవుడే ఒక మెట్టు దిగి మళ్ళా పాపంలో పడిపోతున్న ప్రతిసారి దేవుడు ఎలాగ ఆలోచిస్తున్నాడో మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మరలా పాపంలో పడిపోయారు, ఐగుప్తులో ఉన్నప్పుడు పాపంలో ఉన్నారు, తీసుకొచ్చి అరణ్య మార్గంలో చక్కగా మళ్ళీ బాగు చేసి ఆజ్ఞలు ఇచ్చి మీరు పరిశుద్ధంగా బ్రతకంటారా అంటే మళ్ళీ ఆజ్ఞలు మీరు మళ్ళా పాపంలో పడ్డారు. దేవుడే ఒక మెట్టు దిగుతున్నాడు చూడండి, ఆయనే దిగిపోతున్నాడు, మళ్ళా దిగిపోయి అయ్యో మళ్ళా పాపంలో పడిపోయారు అని ఆ పాపంలో పడిపోయిన వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికే బలుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బలివ్వండి నాయన, పాపం చేసేటప్పుడు ఏదో ఒక జంతువుని బలిచ్చి మీ పాపాలు పోగొట్టుకోండి అన్నాడు. ఆ విధంగా వాళ్ళు చేసిన పాపాలు పోగొట్టాలని జంతు బలి అనేది వాళ్ళ మధ్యలో ప్రవేశపెట్టాడు. ఆ బలిని కూడా ఎలా జరిగించమన్నాడో ఒక మాట చూపిస్తానండి. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది బైబిల్లో. అంటే వాళ్ళ పాపాలు మాన్పించటానికి ఆ బలిచ్చేటప్పుడు ఎలా బలి ఇవ్వాలో చక్కగా రాశాడు బైబిల్లో. లేవికాండం ఒకసారి మీరు చూడండి, 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. లేవికాండం చూడండి, 1వ అధ్యాయము 4వ వచనం. నిజంగా ఈ రోజుండి ఒకప్పుడు మన పూర్వీకులు మనకు తెలియదు కాదు, అప్పుడప్పుడు గ్రామాల్లో మన చిన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి కోడును కోయటం, దేవుడి దగ్గర మేకలను వేయటం, ఇదంతా చేసేవారు. ఎందుకంటే అప్పట్లో ఉన్న ప్రజలకు ఒక భయం ఉండేది, మనం ఏమైనా పాపాలు చేసామేమో కనుక దేవుడు మనల్ని క్షమిస్తాడు, ఈ కోడి రక్తమో ఈ మేక రక్తమో ఇస్తే దేవుడు ఏమైనా మనల్ని క్షమిస్తాడేమో అన్న భావజాలం ఉండేదండి. ఒకప్పుడు పాప భీతి ఉండేది, పాపం అంటే భయం ఉండేది. ఒకప్పుడు పాపాలు తక్కువ, మన పూర్వీకుల కాలంలో మన తాతల కాలంలో పాపాలు తక్కువ అండి. తక్కువ పాపాలు జరుగుతున్న కాలంలోనే వాళ్ళకి ఎక్కడో భయం ఉండేది దేవుడు అంటే. అందుకే కోళ్ళు కానీ మేకలు కానీ కోసేవారు దేవుడికి. తెలుసో తెలియకో వాళ్ళలో మాత్రం ఎక్కడో పాప భీతి ఉంది, పాపం అంటే భయం ఉంది. కానీ ప్రస్తుత నవీన సమాజం చూడండి, పాపాలు పీక్లోకి వెళ్ళిపోయాయి. పాపాలు చేయడంలో మనుషులు పిహెచ్డీలు చేశారు. ఇంత దారుణంగా పాపాలు జరుగుతున్న ఈ కాలంలో ఎవరికైనా నేను ఏమైనా పాపం చేస్తాననేమో, దేవుడు నన్ను ఏమైనా క్షమించడేమో, తెలుసో తెలియకో నేను ఎవరికైనా హాని చేస్తాననేమో, నా వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందేమో, నా వల్ల ఏ కుటుంబం అయినా రోడ్డును పడిపోయిందేమో, నా వల్ల ఏదైనా జరుగుతుంటే ఆ పాపం నాకు తగులుకుంటే నేను నా కుటుంబం నేనేమైపోతానో, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, అసలు పాప భయం లేని ప్రపంచంలో ప్రస్తుతం మనం ఉన్నామండి. కనుక ఒకప్పుడు ఇశ్రాయేలు తప్పులు చేస్తున్నప్పుడు, పాపాలు చేస్తున్నప్పుడు ఆ పాపాలు వాళ్ళు చేయకుండా వాళ్ళని కట్టడి చేయడానికి, పాపాన్ని కట్టడి చేయడానికి ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు అక్కడ లేవికాండం 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. లేవికాండం 1వ అధ్యాయము 4వ వచనం. అతడు దహన బలిగా అర్పించు పశువుల తల మీద తన చెయ్యి ఉంచవలెను, అతని నిమిత్తమును
అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. జాగ్రత్తగా వినండి. అది అతని పక్షముగా అంటే అర్థం ఏంటి? అది అతని పక్షముగా అంటే అర్థం ఏంటి? ఇతడు తప్పు చేశాడు, ఇతడు తప్పు చేసినందుకు ఇతడి తప్పుకు ఇతని పక్షాన అది చేస్తుంది అక్కడ. అంతేనా? బాగా చదివారా? మళ్ళా చదువుదాం, మళ్ళా చూడండి. అలాగే జాగ్రత్తగా చూడాలి. ఇది అర్థమైతే కానీ యేసుప్రభు బలి అర్థం అవుతుంది. యేసుప్రభు బలి దగ్గరికి రావాలంటే ముందు జరిగింది మీకు అర్థం అవ్వాలా. జాగ్రత్త చదవండి. అది మళ్ళా చదువుదాం. 4వ వచనం. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యిని ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా దేవుడికి అంగీకరించబడుతుంది. అంటే ఇతని తప్పుకు అది చచ్చిపోతుంది. అక్కడ చచ్చిపోయేటప్పుడు కూడా బలి ఎలా ఇవ్వమన్నాడు అక్కడ? మీరు బాగా చదివారు. బలి ఎలా ఇవ్వాలట? ఏ జంతువునైతే వధిస్తున్నారో ఆ జంతువు నెత్తి మీద ఇతను చేయి పెట్టాలట. ఇప్పుడు ఉదాహరణకి ఇతను అయితే తప్పు చేశాడండి, వ్యభిచారం చేశాడు, మేకను పట్టుకొచ్చాడు బలి ఇవ్వడానికి. మేకను కట్టేశారు అక్కడ బలిపీఠం ఎదుట. దాన్ని ఇప్పుడు నరకాలి. నరికేటప్పుడు ఏం చేయమన్నాడు? చెయ్యి ఎక్కడ పెట్టమంటున్నాడు? దాని తల మీద, ఆ పశువు తల మీద ఇతను చెయ్యి ఉండాలి. అప్పుడు ఆ పశువుని ఏం చేయాలి? నరకాలి. ఎందుకురా అది చచ్చిపోతుంది, ఎందుకురా దాన్ని నరుగుతున్నావు అంటే అక్కడ ఏం చెప్పాడు? అది నీ పక్షమున అంటే నువ్వు చేసిన నేరానికి, నువ్వు చేసిన పాపానికి, నువ్వు ఆడిన అబద్ధానికి, నువ్వు చేసిన దొంగతనానికి, నువ్వు చేసిన మోసానికి, నువ్వు దోచుకున్నావు కదా, దాచుకున్నావు కదా, నువ్వు పాపం చేసావు కదా, నీ కోసం ఇదిగో ఆ జీవి చచ్చిపోతుంది. ఏ పాపం చేయలేదు అది, దానికి ఏ పాపం తెలీదు, అది ఏ నేరం చేయలేదు, దానికి అసలు ఏమీ తెలియదు. పాపం అన్యాయంగా నీ కోసం అక్కడ తలపెడుతుంది. అది నీ పాపానికి అది తలపెడుతుంది. నరికారండి. జంతువులు నరికిన తర్వాత ఎలా చచ్చిపోతుంది చెప్పండి? ఎప్పుడైనా చూసారా? మేకలు నరకడం ఊర్లో వేసేవారండి. అప్పుడప్పుడు ఎలా నరుకుతారండి? ఆ కత్తిని స్పెషల్గా నూరి 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 దానికి ఎర్రగొడ్డలు చుట్టి పైన దాచిపెడతారు. సంవత్సరానికి ఒకసారి తీస్తారు ఆ కత్తి. మరలా దానికి కొబ్బరి నూనె రాసి నూరి ఇంత పొడుగుంటుందండి కత్తి. వాడు ఇలా పైకెత్తి వేసాడంటే ఒక్కసారి వెయ్యంగానే కట్ అయిపోవాలా. కట్ అవ్వలేదంటే అడిగి డబ్బులు ఎవరు? మళ్ళీ నువ్వేం చేస్తావు మాకు తెలియదు, బరువైన కత్తి తెచ్చుకో, బాగా నూరు తెచ్చుకో, ఒక్కసారి వేయగానే తల నరికి అవతల పడాలి. అంతేనా? అలాగే నరుగుతారు. అలా నరుగుతున్నప్పుడు అండి మీరు బాగా ఆలోచించండి. నెత్తి ఏమండి అతని తల మీద, జంతువు తల మీద ఇతను చెయ్యి ఉంది, నరికారు. అది ఎలా పడుకొట్టుకుంటా చెప్పండి? తలంత దూరంలో పడుతుంది, మొండం ఇక్కడ పడుతుంది, రక్తం ఏరులై పారుతుంది దాని మెదడులో నుంచి, దాని ఏమండి పీకులో నుంచి రక్తం అలాగ కుళాయిలో నుంచి వస్తూ ఉంటుంది. గిలగిల గిలగిల 4 కోళ్ళు కొట్టుకుంటూ ఆ తల అలాగా ఆడుకుంటూ 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 చచ్చిపోయింది. ఇప్పుడు ఇది ఎవరి కోసం చచ్చిపోయింది చెప్పండి? ఎవరి కోసం చచ్చిపోయింది? ఈ పాపం చేసిన వాడి కోసం చచ్చిపోయింది. వెరీ గుడ్. ఈ పాపం చేసిన వాడు ఆ బలిని చూసిన తర్వాత ఏమవ్వాలి? ఏమవ్వాలి? ప్రాయశ్చిత్తం. చిచ్చి ఆ రోజు నేను ఆ తప్పు చేయకపోయి ఉంటే ఈ రోజు ఈ జంతువు చచ్చిపోయి ఉండేది కాదు. నా తప్పు, నా పాపం, ఇదిగో ఈ జంతువు చచ్చిపోయింది. ఇక వద్దండి. ఎప్పుడైనా తప్పు చేయాలన్న తప్పు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం జ్ఞాపకం రావాలి చెప్పండి? ఏం జ్ఞాపకం రావాలి? నేను మళ్ళా ఈ తప్పు చేశానా, మళ్ళా ఇంకో జంతువు నా కోసం చచ్చిపోద్ది. మళ్ళీ వద్దు బాబు, దాన్ని అంత దారుణంగా చంపటం ఎందుకు, ఇక నేను పాపం చెయ్యను అన్న మారు మనసు రావాలి అన్న ఉద్దేశంతో ఇశ్రాయేలు మధ్యలో బలుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. మరి ఈ బలులతో వేస్తున్న ఈ జంతు బలులతో ఆ రోజు ఇశ్రాయేలు పాపాలు ఏమైనా ఆగాయి అనుకుంటున్నారా? వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే, మేక కదా చచ్చిపోతుంది, చచ్చిపోయినామండి, నేను వ్యభిచారం చేస్తాను మేకనేస్తాను, నేను దొంగతనం చేస్తాను మేకనేస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నా పాపాలకి మేకలు నేస్తాను, ఆవులు నేస్తాను, గేదెలు, చచ్చిపోయినామండి అంటే మనసు పాషాణం అయిపోయింది. ఒక ప్రాణం, నాకు ప్రతిగా ఒక ప్రాణం పోతుంది అక్కడ, నేను చేసిన పాపానికి ఒక ప్రతిగా ఒక ప్రాణం చచ్చిపోతుందని, ఒక జీవి చచ్చిపోతుందని భయం లేనివాడిగా మనిషి మారిపోయాడండి. ఇక అలాగా పాపాలు చేయటం, ఆ పాపాలు చేయడానికి ప్రాయశ్చిత్తం తీసుకోవడానికి నైవేద్యాలు, ఆ తర్వాత జంతు బలులు పట్టుకుని దేవాలయానికి రావటం. ఇది చూసి విసిగిపోయిన దేవుడు ఏమన్నాడు తెలుసండి ఇశ్రాయేలుతో? ఒక్క మాట మీరు చూడండి. మారకపోగా పాపం చేసి బలివ్వడం అలవాటుగా మార్చేసుకున్నారు వీళ్ళు. పాపాలు మానటం లేదు, పాపం చేస్తున్నారు బలేస్తున్నారు, పాపం చేస్తున్నారు బలేస్తున్నారు.
చిన్నపిల్లలు చూడండి, పిల్లలకి ఎలా ఉంటుంది తెలుసండి? ఐస్ క్రీమ్ తింటే జలుబు చేసేస్తుంది, దగ్గు వస్తుంది అని తెలుసు. ఆడు మాంతడా తినేస్తాడు, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, టాబ్లెట్ వేసుకుంటాడు, అరికేసుకుంటాడు, మళ్ళీ 2 రోజులు కొంచెం ఊపిరి రాగానే మళ్ళీ ఐస్ క్రీమ్. మనిషి కూడా చూడండి, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు కూడానండి బాగా చాలా మంది అంటే భయంకరంగా తాగేస్తారు. తాగేసి లోపల డ్యామేజ్ అయినాయి, హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అంటాడు, నాయన అసలు విచిత్రం ఏంటంటేనండి, లోపల జరిగిన డ్యామేజ్ని బట్టి వెంటనే డాక్టరే ముఖం మీద చెప్పేస్తాడు. ఏమని? మీరు సిగరెట్ తాగుతారా, మీరు మద్దు తాగుతారా అంటాడు. సిగ్గుపడితే ఏమంటారు చెప్పండి అప్పుడు? అవునండి కొంచెం చిన్నగా అలవాటు ఉంది. చిన్నగా ఉంటే ఇన్నింటికి పోతే, చిన్నగా కాదు రోజు ఫుల్ లేపుతున్నా నాకు తెలుసు అంటాడు. ఇంకా సిగ్గుపడి ఏం చేయాలో తెలియక, లేదంటే ఇక్కడ డాక్టర్ గారికి నేను తాగనండి అంటాడు. మందులు రాస్తాను, ఈ మందులు జాగ్రత్తగా వాడు, మరలాగాను మందు ముట్టావా నువ్వు హాస్పిటల్కి వస్తావు, ఇంటికి వెళ్ళవంటాడు. ఆ క్షణంలో అతని మనసు ఎలాగుంటే చెప్పండి, డాక్టర్ మాటలు చెప్పిన క్షణంలో ఎలాగుంటుంది? ఇక ఏమైనా సరే ఇక జీవితంలో నేను మందు ముట్టుకోను. టాబ్లెట్లు అట్టుకుని ఇంటికి వచ్చాడు, అరకట్టుకుని ఇంటికి వచ్చాడు. టాబ్లెట్లు అట్టుకుని అరకట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత అండి 4 రోజులు బాగుంటాడండి. 4 రోజులు ముట్టుకోడు. 4 రోజులు అమ్మ జ్యూస్ తే అంటాడు, 4 రోజులు అమ్మ నిమ్మరసం తే అంటాడు. బబ్బా అసలు మంచి ప్రకృతి వైద్యం అంతా తీసుకుంటాడు ఇంట్లో కూర్చొని, డాక్టర్ గారు చెప్పిన దెబ్బకి. ఈ ప్రకృతి వైద్యం అంతా తీసుకుని మానట్టుగానే మానతాడండి. అలా కొంచెం మళ్ళీ ఆరోగ్యం మళ్ళీ సెట్ అవుతుంది. ఆ ఎగూపిరి రావడం తగ్గుతుంది, కాస్త ఆరోగ్యం వస్తుంది, కాస్త బాగుంటుంది. ఆరోగ్యం కాస్త బాగుండగానే మళ్ళీ వెళ్తాడండి రోడ్డు మీదకి. మళ్ళా రోడ్డు మీదకి వెళ్ళాడు. మళ్ళా ఎవడో పాత ఫ్రెండ్ తగిలాడు, ఎరా వెళ్దామా అన్నాడు. ఏమంటాడు చెప్పండి అప్పుడు? ఏమంటాడు? వద్దురా ఆరోగ్యం పాడైపోతుంది అంటాడా? ఇంకా నువ్వు అడిగావు కాబట్టి రా ఒక్కసారికి నీతో వస్తాను రా, నిజానికి మానేశాను అంటాడు. వద్దుదే మళ్ళా వెళ్తాడు, మళ్ళా వేస్తాడు, మళ్ళా ఆరోగ్యం పాడైపోతుంది, మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా డాక్టర్ ముందు మొహం ఎత్తుకోవడానికి కూడా ఇలా కిందకి వేసుకుని అర్థమైపోతుంది డాక్టర్కి. చిచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పిన ఇంతేవా నీ బ్రతుకు అంటాడు. అంటే మనుషులు దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, నేరాలని తప్పులని. దీన్ని కంట్రోల్ చేయడానికి ఆ రోజు అక్కడ జంతువులు బలేస్తాన కంట్రోల్ అవ్వలేదు. వీళ్ళు అవ్వకపోగా ఏం చేస్తున్నారో యెషయా గ్రంథంలో మీరు చూడండి, దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ పాపాల విషయంలో దేవుడు రాశాడండి. 1వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెర రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? చూసారు ఎలా సీరియస్ అవుతున్నాడు? ఎవరు రమ్మంటున్నారు నా దగ్గరికి? మీ నైవేద్యాలు పెట్టుకుని, మీ జంతువులను పట్టుకుని, మారని మీ బ్రతుకులను నా దగ్గర పెట్టుకుని నా సన్నిధిలోకి వచ్చి ఏం ఉపయోగం? కిందకి వెళ్ళేసరికి చూడండి, కిందకి వెళ్ళేసరికి మీరు అలాగా 11, 14 వచ్చిన 15 వచ్చిన చూడండి. 15 వచ్చిన, మీరు మీ చేతులు చాచున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఇది ఆయన ప్రాబ్లం అండి. పాపాలు మానటం లేదు, ఆ నేరాలు మానటం లేదు, ఆ నరహత్యలు మానటం లేదు, ఆ తప్పులు అలాగే చేస్తున్నారు, మళ్ళీ బల్లెట్టుకుని గుడికి వస్తున్నారు. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని పాపాలతో నేరాలతో? చూడండి కిందకి వెళ్ళేసరికి అంటాడు, మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడలేక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోండి. ఇవి చేసి నా దగ్గరికి రండి నాయన. పాపాలు చేసి ఆ బలులెట్టుకున్న సన్నిధికి రాకండి, చూడలేకపోతున్నాను మిమ్మల్ని అంటున్నాడు. ఎలా ఉంచండి? పాపుల గుంపు కూడి ఉత్సవ సమాజంగా మీరు మారిపోయారు. మీరు పాపుల గుంపు చేస్తున్న ఈ ఉత్సవ సమాజమును నేను ఆర్చజాలను, నాకొద్దు, నీ పాపాలతో నువ్వు ఇచ్చేవేవి నాకొద్దు అన్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసండి? బలిచ్చి జంతువు చచ్చిపోతుందిరా నీ కోసం పాపం మానేరా అంటే
అక్కడ కూడా మానక పాపాలు చేస్తూ నేరాలతోనే దేవుడి సన్నిధికి వస్తూ పైపెచ్చు దేవుడు బలులెమ్మన్నాడు గనక జంతువులను పట్టుకుని వస్తున్నారు. ఇలా ఉంది సమాజం అంటే. దీని గురించి యేసుప్రభు మాట్లాడతాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పౌలు గారు యేసుప్రభు ఏం మాట్లాడాడో పౌలు గారు చెప్పారు. ఆ సందర్భాన్ని ఒకసారి మీరు చూస్తే ఇదే సందర్భం మళ్ళీ పౌలు గారు కొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3, 4 ఆ చివరి 7వ వచనం వరకు మీరు చదివితేనండి, అసలు ఒకప్పుడు ఈ ఇశ్రాయేల్ ఇస్తున్న ఈ జంతు బలులు ఏవైతే ఉన్నాయో, కోడలు, మేకలు, ఈ బలుల్లో ఏం జరిగిందో, ఈ రక్తంలో ఏం జరిగిందో చెప్తున్నాడు చూడండి. అయితే ఆ బలులు ఏ బలులు ఇందా మనం చదువుకున్నాం కదా, జంతువులు బలివ్వండి పాపం చేసినప్పుడు అలా అన్నారు కదా, ఆ బలులు ఇస్తున్నారు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎందుకంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట. చూసారా, జంతువుల రక్తం మనుషుల పాపాలను తీసివేయుట అసాధ్యం, సాధ్యపడదు. మరి ఎందుకంటే జంతు బలి ఇమ్మనంటే ఆ బలి చూసేనా ఆగుతావని, అది చచ్చిపోతుంది కనుక ఆగుతామని ఆగమన, ఆ బలిని ప్రవేశపెట్టాడు ఆగుతావేమని ఆగారండి. జంతువుల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఎంత బాగా చెప్పాడు చూడండి. జంతువుల రక్తము పాపమును తీసివేయుట అసాధ్యం. అంటే జంతు బలులతో పాపం పోవటం లేదు. మనిషి కంటిన భయంకరమైన ఈ మురికి పోవటం లేదు జంతు బలులతో, జంతు రక్తాలతో పోవటం లేదు. ఇక దేవుడు చివరగా తీసుకున్న నిర్ణయం అండి, మనుషులు పాపాల విషయంలో ఆగేటట్టుగా లేరు. ఇంక నేనే ఒక అడుగు దిగుతాను. మళ్ళీ ఆజ్ఞలు ఇచ్చాను, ఆగలేదు. జంతు బలులు పెట్టాను, ఆగలేదు. చివరికి నేనే ఒక అడుగు దిగుతున్నాను. చివరికి ఇక మిమ్మల్ని మార్చుకోవడానికి నాకిష్టమైన, నాకు మొట్టమొదటకు పుట్టిన నా జ్యేష్ఠ కుమారుడు, నాకు ఎంతో ఇష్టమైన నా కొడుకును బలేస్తాను. ఆయన రక్తానికైనా మీరు పాపం చేయకుండా ఆగుతారా? ఇదండి యేసు బలి. యేసు బలి ఇందుకు జరిగింది ఈ లోకానికి, తెలియదు ఎవరికి. ఈ విషయం తెలియకండి. ఏమండి ఈ మధ్యకాలంలో మతోన్మాదులు పిచ్చి పట్టి వాళ్ళు అంటారు, ఏమండి ఒకడు అంటున్నాడండి, సిలువలో ఆయన 3 మేకులు పీక్కోలేకపోయాడండి, మిమ్మల్ని ఏం రక్షిస్తాడు అంటున్నాడు. ఆడికేం తెలుసు ఆ సిలువలో ఏం జరుగుతుందో? అసలు ఆయన ఎందుకు సిలువ ఎక్కాడో తెలియదు, ఎందుకు ఆ రక్తం మేకుల్లోంచి అలా కారిపోతుందో తెలియదు, ఆ ముళ్ళకిరటం ఎందుకు పెట్టబడిందో తెలియదు, ఆ రక్తం అంతా ఎందుకు కారాలో తెలియదు. బుద్ధిహీనులు కదండి వీళ్ళు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనం, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. చూసారా, మనకి దాంట్లో శక్తి కనబడుతుంది, వాడికి ఏం కనబడుతుంది? వెర్రి కనబడుతుంది మేకులు ఎంచుకున్నాడని. ఇది పరిస్థితి. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం అసలు వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరతే లేదు. ఎందుకు యేసు రక్తం కార్చవలసి వచ్చిందంటే బ్యాక్ హిస్టరీ చెప్పుకొచ్చాను మీకు. ఇక చివరిగా మనిషిని మీరు ఏ రూపంతో అయితే ఉన్నారో, మీరు మీ దేహాలను బాగా ప్రేమిస్తారు కదండి. భూమి మీద ఉన్న మనుషులందరూ బాగా ప్రేమించేది ఏది చెప్పండి? బాగా ప్రేమించేది ఏది చెప్పండి? డబ్బు అనుకుంటున్నారా? డబ్బును అలాగ ఒక 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు అలా డబ్బు సంచులు అలాగ బస్తాలు అక్కడ పెట్టి ఒకటి గన్న పట్టుకుని ఎదురుగ్గా డబ్బు కావాలా ప్రాణం కావాలా అన్నాడు అనుకోండి, ఏం కావాలంటాడు చెప్పండి? అది. సో డబ్బు కూడా తేలిపోయింది దీని దగ్గరికి వచ్చేసరికి. దేని దగ్గరికి? ప్రాణం దగ్గరికి వచ్చేసరికి ఏదైనా నథింగ్ అండి. ఇంకా ప్రాణాల మీదకి వచ్చింది. చచ్చిపోతాం అనుకున్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంక లేదనైనా నీకు 3 రోజులే అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడు చెప్పండి పేషెంట్? మీరు ఏమైనా చేయండి, నాస్తంతా పట్టుకొచ్చి మీ పాదాల దగ్గర పెడతాను, ఎలాగైనా నన్ను ఏం చేయాలా? బ్రతికించండి, 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 బ్రతికించండి. బాగా వినాలి మీరు ఈ మాట, ఎందుకన్నా లోకమంతా బ్రతికించండి, లోకమంతా బ్రతికించండి. నేను చచ్చిపోయిన ముసలైపోయిన 90 ఏళ్ల బామ కూడా ఇదే అంటది. అన్ని చూశారు కదా బామ్మగారు, మరి ఎప్పుడండి అన్నారు అనుకోండి, ఏమంటది? దగ్గర కర్ర ఉంటే నడ్డి మీద కొడుతుంది, ఎరా నన్ను అప్పుడు చచ్చిపోమంటావా అంటది. 90 ఏళ్ళ బామ కూడా, 90 ఏళ్ళ ఆవిడ కూడా చచ్చిపోవాలని ఉండదండి. నేను ఇంకా బ్రతకాలి, నేను ఇంకా మనవాడు పెళ్లి చూడాలి, నాకు ఇంకా అది తినాలంటది, నేను అక్కడ తిరగాలంటది, ఏదో ఊరు వెళ్ళాలంటది. మా అమ్మమ్మ చచ్చిపోయి చివరి రోజుల్లో ఏం కోరుకుందో తెలుసండి? నాయన నాకు 3 కోరికలు రా. 1 హైదరాబాద్ వెళ్ళాలి, 2 కర్ణాటక వెళ్ళాలి, 3 భద్రాచలం వెళ్ళాలి.
ఈ 3 చెప్తే ఉండేదండి చివరి రోజులకు వచ్చిన తర్వాత. అనుకున్నది అనుకున్నట్టుగా ఆవిడ పెన్షన్ వచ్చేది. ఆ పెన్షన్తో ఈ 3 ఊర్లు చూసింది. మేము అప్పుడు కర్ణాటకలో ఉన్నాం, మా దగ్గరికి వచ్చేసింది. భద్రాచలంలో ఆవిడ చుట్టాలు ఎవరో ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయింది. హైదరాబాద్లో ఉన్నారని హైదరాబాద్కి వచ్చేసింది. అప్పుడు వెళ్ళిపోయిందండి. అమ్మయ్య నా ఆశ తీరింది రేఖ. సరే, చచ్చిపోవడానికండి ఎవరు ఇష్టపడరండి, చచ్చిపోవడానికి ఇష్టపడరండి ఎవరు, చచ్చిపోవడానికి అసలు ఇష్టపడరు. ఏదైనా పెట్టి ప్రాణాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ప్రాణం విడిచిపెట్టడానికి ఇష్టపడని సమాజంలో చెయ్యని తప్పుకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఏకైక వ్యక్తి అండి యేసుక్రీస్తు అండి. ఎవడెడతాడండి ప్రాణం? ఆయన అడిగాడు బైబిల్లో, ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అంటాడు బైబిల్లో. ప్రాణానికి ప్రతిగా ఏముందిరా? ప్రాణానికి మించింది ఏముంది? అందరూ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నారు. నేను ఒక్కడనే మీ అందరి కోసం ప్రాణం పెట్టాలనుకుంటున్నాను. అందుకే యేసు టాప్ అండి ఈరోజు ప్రపంచంలో. ఏమండి, ఊరకనే యేసుక్రీస్తు వారు ఈ సమాజంలో నరమాతృల్లో నెంబర్ 1 స్థానంలో ఎందుకు కూర్చున్నాడంటే చాలాసార్లు ఆలోచిస్తారండి. అంత చిక్కది ఈ మానవులకి. యేసుప్రభు ఎందుకు టాప్ లో ఉన్నాడు? యేసుప్రభు వెనకాల అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? యేసుప్రభునే సమాజంలో ఎక్కువ శాతం మంది ఎందుకు నమ్ముతున్నారంటే ఎవడు చేయలేని త్యాగం చేసింది ఆయన ఒక్కడే. ప్రాణం ఇస్తారండి ఎవడైనా? ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? మీకు విషయం చెప్పనండి, బాగా ఆలోచించండి. నేను చెప్పేది నిజమో కాదో. కిడ్నీలు పోతాయండి అప్పుడప్పుడు చాలా మందికి. భారీ కిడ్నీలు పోయినాయి, 2 పోయినాయి. మరి కిడ్నీ మారిస్తే కానీ బ్రతకడం. అటు ఇటు వైద్యాలు చేసి మొత్తం మీద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేయగానే భర్తది సెట్ అయింది అనుకోండి. భర్త దగ్గరికి వెళ్ళి మీ ఆవిడంటే చాలా ఇష్టం కదండి, ఒక కిడ్నీ ఇచ్చాను అంటే ఏమంటాడు చెప్పండి? ఇస్తాడా? ఎక్కడో నూటికో కోడుకో ఒకడు ఉంటాడండి, పోలే మా ఆవిడ కదండి 2 ఉన్నాయి కదా ఒకటి ఇస్తానండి అంటాడు. వెరీ గుడ్, వీడు మంచోడే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అదే భర్తని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత అమ్మయ్య కిడ్నీ ఇచ్చారండి, మీ ఆవిడ బ్రతికింది, మీకు చెప్పడం మర్చిపోయిన వార్త, కిడ్నీలతో పాటు గుండు కూడా పోయిందండి అనాలి డాక్టర్. మరి ఏం చేయమంటారు? అదే కొంచెం మీకు గుండు ఇస్తే ఆవిడకి పెట్టేస్తామండి అన్నారు అనుకోండి. గుండు ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు చెప్పండి? కిడ్నీ ఎందుకు ఇచ్చాడు తెలుసా? 2 ఉన్నాయి కనుక ఒకటి ఇచ్చాడు. గుండు ఇమ్మంటే పోనవండి, దాంతోపాటు నేను ఎందుకు పోతాను, నా ప్రాణం నిలబడితే చాలు. భర్త కోసం భార్య ప్రాణం ఇవ్వదు, భార్య కోసం భర్త ప్రాణం ఇవ్వడు. 1000 కోట్ల మంది కోసం ప్రాణం ఇచ్చాడండి. యేసు టాప్ అండి ప్రపంచంలో. ప్రాణం ఇవ్వటం ఎవరిస్తారండి? ప్రాణం ఎవరు పెడతారు చెప్పండి? ఏదో డబ్బు సాయం చేయమంటే చేస్తారండి, ఏదో రక్తం ఇవ్వమంటే ఇస్తారు. రక్తం కూడా ఎందుకు ఇస్తారు చెప్పండి? రక్తం ఎందుకు ఇస్తారు? ఇచ్చిన 6 నెలలకో 3 నెలలకో మళ్ళా వస్తుంది కనుక. రక్తం ఇస్తే మళ్ళా నీ శరీరంలో రక్తం పుట్టదంటే ఒక్క రక్తదానం చేస్తాడండి? అస్సలు చేయరండి. 6 నెలలకి మళ్ళా వస్తుందంటే చాలా మంది వస్తారు, ఆ రక్తం ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. అబ్బాయి నీరసం వస్తుందండి, 4 రోజులు నీరసంగా ఉంటుందంటే మరి రక్తం ఇవ్వలేం. 60 కేజీలు 70 కేజీలు ఉన్న వాళ్ళు కూడా రక్తం ఇవ్వడానికి భయపడతారండి. ఎవరు రక్తం ఇవ్వరు. మళ్ళా పుట్టే రక్తం ఇవ్వని మనుషుల కోసం చచ్చిపోతారండి. మనుషుల కోసం ప్రాణం పెడతారా? ఒక మాట చూపిస్తాను చూడండి. ఇప్పుడు నిజంగానండి ఆ మాట మనస్ఫూర్తిగా చదివితేనండి బైబిల్లో కళ్ళంపడి నీళ్ళు వస్తాయండి. యేసు అంటున్నాడు ఒక సందర్భంలో, ఒకసారి మాట చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 45 చూద్దామండి. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా. ఈ పదం చూడండి ఎలాగుందో, అనేకులకు ప్రతిగా. అనేకులకు ప్రతిగా అంటే అర్థం ఏంటి? అనేకులకు బదులుగా. నిజానికి వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు చేశారు పాపాలు, వాళ్ళు దెబ్బలు తినాలి, దేవుడి చేతిలో వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు శిక్ష అనుభవించాలి. కానీ అనేకులకు ప్రతిగా, అనేకులకు బదులుగా వాడు చేసిన పాపం, వాడు చేసిన నేరం నా భుజం మీద వేసుకుంటాను. యేసు ఒక్కడేనండి ఇది చేసింది సమాజంలో, ప్రపంచంలో నువ్వు ఒక్కడే. ఎవరైనా పక్కోడి నేరం ఎంత ప్రేమన్నా వాళ్ళ మీద వేసుకుంటారండి? వేసుకుంటారా? ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను. నేను ఎందుకు వచ్చానో తెలుసు ఈ లోకానికి? అనేకులకు ప్రతిగా నా ప్రాణం పెడుతున్నాను.
మీకు కింద చెప్పాను కదా, ప్రారంభంలో లేవికాండంలో నీకు ప్రతిగా నీకు బదులుగా ఏం చచ్చిపోయింది అక్కడ? జంతువు చచ్చిపోయింది. ఇప్పుడు అనేకులకు ప్రతిగా అందరి కోసం బదులుగా ఇప్పుడు చచ్చిపోతున్నది ఎవరు? యేసు. నా ప్రాణం నా రక్తం పెట్టడానికి వచ్చాను అనేకుల కోసం. ఏమండి మాట మీరు చదువుతుంటే మామూలుగా అనిపిస్తుంది కానండి, ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. మనుషులు అందరి పాపాలు మీద వేసుకోవడం ఏంటండి? మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది అర్థమైతే ఏసేంటో ఈరోజు మీకు అర్థమవుతాడండి. ఇంట్లో 4 కొడుకులు ఉన్నారండి, జాగ్రత్తగా వినండి. 4 కొడుకులు ఉన్నారు. ఒకడేదో మర్డర్ చేసి మర్డర్ కేసులో ఇరుక్కుపోయాడు. మంచి తల్లి కానీ మంచి తండ్రి కానీ ఏమంటారు తెలుసండి? ఏమంటారు తెలుసా? వాడు ఇప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు గనక వాడు జైలు పాలైపోతే వాడి జీవితం ఏమైపోతుందో, వాడి భార్య బిడ్డలు రోడ్డున పడిపోతారేమో, వాళ్ళ కుటుంబం చల్లాచెదరైపోతుందోనని మంచి తల్లిదండ్రులు చాలా మంది ఏం చేస్తారంటేనండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమండి బాబు ఆడి పొదలు నేను లొంగిపోతానండి, వాడిని విడిచిపెట్టండి, వాడికి ప్రతిగా నన్ను ఏం చేయాలి, లోపల ఇవ్వండి అంటే ఒక్క అడుగు తప్పు చేస్తారండి ఆ కొడుకు పాపాన్ని భుజం మీద వేసుకుంటారండి. కొద్ది కాలానికి రెండో వాడు తప్పు చేశాడు, ఆడేదో దొంగతనం చేసి ఇరుక్కున్నాడు, ఆడికి కేసు వేసుకుంటారా? రెండో వాడిది. మూడోవాడు చేశాడు, ఆడు తీసుకుంటారా? నాలుగోవాడు చేశారు, ఆడు తీసుకుంటారా? అందరూ మీద వేసుకుంటారండి. ఎంత ప్రేమ ఉన్నా అందరం వేసుకోగలుగుతారా? ఒకడు తీసుకుంటారు. జాగ్రత్తగా వినండి, ఏసు అంటే ఏంటో అర్థం అవ్వలేదు ఇంతకాలం. ఎందుకంటే ఆ శిలువ యాగం ఎందుకు ఆ దెబ్బలంటే, ఈ రోజు భూమి మీద ఉన్న కోట్ల మంది చేసిన పాపాలండి ఆయన మీద పడ్డాయండి. తెలుసా ఎందుకు అంత దారుణంగా చచ్చిపోయాడు తెలుసండి యేసు? ఎందుకు ఆ శిలువ యాగం అంత దారుణంగా జరిగిందో తెలుసా? అందరి పాపాలు ఆయన మీద పట్టుకున్నాడు గనక, ఈ దేవా ఇదిగో ఈడు చేసిన పాపం నాదే, ఈడు చేసిన పాపం నాదే, ఈడు చేసిన పాపం నాదే, వీళ్ళందరి పాపాలు నేనే మోస్తాను, వీళ్ళందరి శిక్షలు నా మీద వేసాయి. ఏంటండి దేవుడు? యోహాను గారు ఒక మాట అంటాడు, మీకు తెలుసు కదా, వేసిపోయిన చూడగానే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్నవారి నేరాలన్నా ఆయన మీద వేసుకుంటాడట. ఇదేంటండి అసలు? నాకు మీరు బాగా లోపలికి వెళ్ళి ఆలోచించండి. యేసు కోసం కన్న తల్లి ఒకరిది మోస్తుంది, కన్న తండ్రి ఒకరిది మోస్తారు, ఇద్దరిది మోస్తారు, కుటుంబంలో ఉన్న కొడుకులు అందరూ దొంగలైపోతే అందరి నేరాలు నా మీద వేసుకుంటాను అంటాడా? ఏ తండ్రి అండి, ఏ తండ్రి, ఎంత ప్రేమన్నా. మరి లోకంలో ఉన్నవారి పాపాలన్నీ మీద వేసుకోవటం ఏంటండి? నిజంగా ఏం ప్రేమ అండి అది? ఏం ప్రేమ దేవుడిది? టాప్ అయిన అందుకే ప్రపంచంలో యేసు ఎందుకు టాప్ అయ్యాడంటే ఎలాగ ఆలోచించాలా? అందరూ నా మీద వేసేయండి నేను మోస్తాను. ఏంటిది? ఏం కనపడుతుంది ఇందులో? ఏమైనా అందరి కుటుంబాల భారం నా మీద వేసేయండి అనగలమా? అనగలమండి? మన కుటుంబాన్ని మనం మోసుకోవటమే కష్టం. మన మీద ఏమైనా 1-2 కుటుంబాలు ఆధారపడ్డాయి అనుకోండి, చెల్లి గారి కుటుంబం, తమ్ముడు గారి కుటుంబం, కొంచెం అటు ఇటు అయ్యి ఏమైనా సాయం అడుగుతున్నారు అనుకోండి, 1 నెల చేస్తాం, 2 నెలలు చేస్తాం, 3 నెలలు చేస్తాం, తర్వాత ఏముంటుంది చెప్పండి? మా వల్ల అవదయ్యా, అస్తమాటు ఏంటిది మేము మోసుకోవడమే భారంగా ఉంటే మీ భారం కూడా మా మీద వేస్తున్నారేంటి, మా వల్ల అవదు అంటే చేతికైనా చిన్న చిన్న సహాయం చేయడానికే మనం విసిగిపోతుంటే, మన వల్ల అయింది కూడా చేయడానికే మన మనసు రాకపోతుంటే అందరి పాపాలు మీద వేసుకుని చచ్చిపోతాడట. ఇదేటండి ఇది? నిజంగా ఆలోచించండి మీరు. ఒక విషయం చెప్పనండి, యేసు ఎంత టాప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరి పాపాలు అందరి నేరాలు మీద వేసుకుంటాడట, వాటిని భరిస్తాడట, వాటిని శిక్షించుకోవడానికి వాటన్నిటికీ శిక్ష నా మీదేమని ఒక్కడు అనేకులకు ప్రతిగా ఒక్కడు నిలబడతాడట. నన్ను శిక్షించే తండ్రి వీళ్ళ మాత్రం విడిచిపెట్టండి. కానీ ప్రారంభంలో నాడు భక్తులు ఉన్నారు. ఒక హేబేలు కానివ్వండి, హేబేలు కయ్యను చంపేశాడు, మీకు తెలుసు కదండి. హేబేలు చచ్చిపోయాడండి, చంపేశాడు, అన్న చంపేశాడు. చంపేసిన తర్వాత హేబేలు రక్తం భూమిలోకి ఒలికిందా? ఒలికింది. హేబేలు రక్తం ఏమని మొరపెట్టిందో తెలుసండి దేవుడికి? రక్తం మాట్లాడుతుంది తెలుసా? రక్తం మొరపెట్టింది. హేబేలు రక్తం ఏమని మొరపెట్టిందంటే, దేవా మా అన్నయ్యన ఈ కయ్యను నన్ను అన్యాయంగా చంపేశాడు, నాకు అన్యాయం చేశాడు కనుక ఇతనికి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? తీర్పు తీర్చు, నాకు న్యాయం తీర్చు, నాకు అన్యాయం చేశాడని హేబేలు రక్తం, జాగ్రత్తగా వినండి, హేబేలు రక్తం దేవుడికి ప్రతిదండన చేయమని మొరపెట్టింది, శిక్షించమని మొరపెట్టింది, అంతేనా? కానీ యేసు రక్తం ఏమంటుందో తెలుసండి? ఒలికిపోయిన అందరి పాపాల కోసం ఎవడు దెబ్బలు తిని కారిపోయిన యేసు రక్తం ఏమని పొందుతో తెలుసా? ఒక మాట రాశాడండి పౌలు గారు, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 24 వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24 వచనం. చాలా జాగ్రత్త చదవండి. ఇది కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పదం ప్రయోగిస్తున్నాడు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చేసారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమట. హేబేలు రక్తం దేవుడికి మొరపెట్టింది, దేవా నన్ను కయ్యను నాకు అన్యాయం చేశాడు, ఇతడు నరాంతకుడు, నన్ను చంపేశాడు, నాకు న్యాయం తీర్చని హేబేలు రక్తం మొరపెట్టింది. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఒకడి వలన అన్యాయం అయిపోయాడు హేబేలు. ఒక్కడెవరంటే కయ్యను, సొంత మళ్ళా అన్నే. సొంత అన్న వలన అన్యాయం అయిపోయిన హేబేలు చచ్చిపోయిన తర్వాత హేబేలు రక్తం నాకు న్యాయం తీర్చు అంటుంది. ఇప్పుడు అంటున్నాడు దేవుడు ఇక్కడ, ఒక్కడి వలన అన్యాయం అయిపోయి ఒక్కడి వలన ఏమంటే నేల కొరిగిన హేబేలు నాకు న్యాయం చేయమంటుంటే అందరి పాపాలు మీదేసుకున్నాడు యేసు. అందరి నడ్ల మీద పడవలసిన దెబ్బలు ఆయన నడ్డు మీద పడ్డాయి, చీలుకుపోయింది ఒళ్ళు, రక్తం అంతా బయటకు వచ్చేసింది. కానీ ఈ రక్తం నేలలో కొరిగిపోయిన తర్వాత, దేవా ఇలా అందరూ నన్ను శిక్షించారు గనక, వాళ్ళందరి పాపాలు నా నెత్తి మీద వేసుకుని మోసాను గనక, ఏమన్నా యేసు రక్తం భూమిలో పడిపోయి నన్ను చంపిన వాళ్ళందరిని చంపు అంటదా? యేసు రక్తం అంటదండి? అనదట. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ఏ ప్రోక్షణ రక్తం. యేసు రక్తం ఏమంటుందో తెలుసండి? యేసు ఏమంటాడు తెలుసండి? యేసు రక్తం ఏమంటుందో తెలుసండి? ఎందరి తప్పులైనా నా మీదే తండ్రి, నేను చచ్చిపోతాను, నా తమ్ముళ్లను నా చెల్లెలను మాత్రం నువ్వేం చేయాలా? క్షమించు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. ఏ రక్తం టాప్ అండి? అసలు ఇలాంటి రక్తం ఉంటుందండి భూమి మీద ఎక్కడైనా? ద్రాక్ష తోటలో నాబోతు రక్తం ఒలికింది ఒకప్పుడు, మీకు తెలియదు కదా, ఆహాబు యెజెబెలు చంపేశారు. ఆ రక్తం ఏమని మరిపెడుతుందో తెలుసా? నేను పేదవాడిని గనక వాళ్ళకున్న అధికారం చూపించి, దేవా వాళ్ళ అధికార మదంతో ఇదిగో నా ప్రాణాన్ని తీసేశారు వాళ్ళు, వాళ్ళకి న్యాయం తీర్చాను కానీ దేవుడు దిగాడు, ఎవరా పేదవాడిని చంపేశారట. అంటే అన్యాయం అయిపోయిన ప్రతి ఒక్కడి రక్తం దేవా న్యాయం తీర్చంటుంటే యేసు రక్తం అలాగ అంటం లేదట. ఏమంటుందో తెలుసండి? క్షమించు. హేబేలు కంటే శ్రేష్టంగా పలుకుతుందట. హేబేలు దండించు అన్నాడు, యేసు రక్తం ఏమంటుంది? క్షమించు, క్షమించు, క్షమించు. ఏంటండి ఏం అర్థమైతే చెప్పండి? యేసు ప్రభు, బా నేను చేసిన తప్ప ఆ గాయం, నేను చేసిన తప్ప ముళ్ళ కిరీటం, నేను చేసిన తప్ప బల్లిపోటు, నేను చేసిన తప్ప చేతిలో మేకులు, నావవి నా పాపాలకు పడ్డ దెబ్బలు అవి. ఆ దెబ్బలు తింటూ ఆ కారిపోయిన రక్తం అంటుంది. వాళ్ళు ఏం చేయొద్దు. ఏం యేసు ప్రభు అండి? ఏం యేసు ప్రభు అండి? ఏం అర్థమయ్యాడు చెప్పండి? ప్రభు దగ్గరకు వచ్చారండి, ఇప్పటికీ చాలా మంది ప్రభు దగ్గరకు వచ్చారు కానీ బ్రతుకులు మార్చుకోరండి. ప్రభు దగ్గరకు వచ్చారు కానీ ప్రభు కోసం ఏం ఉపయోగపడరండి, ప్రభుకి ఏమి చేయరండి. ఆయన అంత పిచ్చిగా మనల్ని ప్రేమించినప్పుడు మనం ఏంటండి అసలు యేసు ప్రభుకి ఈరోజు చేస్తున్నది ఏంటి? మనది ఏం ఖర్చు అవుతుంది చెప్పండి? మనది ఏం ఖర్చు అవుతుంది? మన రక్తం ఖర్చు అవుతుందా? మన చెమట ఖర్చు అవుతుందా? మన ఆరోగ్యం ఖర్చు అవుతుందా? మన ధనం ఖర్చు అవుతుందా? మన కాలం ఖర్చు అవుతుందా? అసలు దేవుడి కోసం మనం ఏమి ఖర్చు అవుతున్నాయి? చివరి రక్తపు బొట్టు వరకు మన పాపాల కోసం ఆయన ఖర్చు చేసేసి కారిపోయిన రక్తమేమో క్షమించు అంటుంటే అసలు ఎక్కడ యేసు ప్రభు, ఎక్కడ యేసును నమ్మిన ఈ రోజు భక్తులండి? మీరు ఆలోచించండి. అసలు దరిదాపుల్లోకైనా వెళ్ళారు ఆయన భక్తికి, ఆయన మనసుకి, ఆయన ఆలోచనలకి, ఆయన భావజాలానికి. ఎవరిని భరిస్తారు చెప్పండి? ఈరోజు ఎవరిని భరించరండి. ఎవరిని భరించుకోలేరు, ఎవరిని సహించుకోలేరు, ఎవరిని ప్రేమించుకోలేరు. మనుషులండి ఈరోజు యేసు ప్రభు నమ్మిన వాళ్ళే. కానీ పాపులందరి పాపాలు, పాపులందరి నేరాలు మేరేసుకుంటాడట. మార్క్స్ వార్తలు ఇందాక అంటున్నాడు కదండి, అనేకులకు ప్రతిగా నా ప్రాణమునిచ్చుటకు మనిషి కుమారుడు లోకములోనికి చెడు. అందరి కోసం నేను చచ్చిపోతాను. నువ్వు కనీసం ఒక సహోదరుడి కోసం నువ్వేం త్యాగం చేస్తావు చెప్పు? ఒకరిని కాపాడడానికి నువ్వేం త్యాగం చేస్తావు చెప్పు? అసలు నీది ఏం త్యాగం అవుతుంది చెప్పు? నీకు ఏం ఖర్చు అయిపోతుంది చెప్పు? నీ రక్తం కానీ, నీ చెమట కానీ, నీ ధనం కానీ, నీ కష్టం కానీ అసలు ఏం ఖర్చు అవుతాయండి? మనం ఏం ఖర్చు అవుతాయి? ఎవరిని భరిస్తున్నాం? ఎవరిని కాపాడడానికి త్యాగం అయిపోతున్నాం? మీరు ఆలోచించండి. దేవుని పిల్లలారా, యేసును నమ్మటం అంటే
యేసు చేసిన త్యాగాన్ని గుండెల్లో పెట్టుకుని త్యాగం అయిపోవటమే యేసును నమ్మటం అంటే. ఇంతకాలం తెలియంది మీకు ఇప్పుడు చెప్తాను, చివరిలో రెఫరెన్స్ అది. ఇలా భూమి మీద మానవులందరి పాపాల కోసం ఏమంటే రక్తాన్ని కార్చడానికి వచ్చిన ఆయన, మీరు ఇంతకాలం ఏమనుకున్నారు తెలుసా? యేసు రక్తం కేవలం సిలువలోనే ఉలికింది అనుకుంటున్నారా? కాదండి. శరీరధారిగా భూమి మీద అడుగు పెట్టినది మొదలు ఆయన రక్తం దేవుడి కోసం ఖర్చు అవుతూనే ఉంది. ఒకరు ఒక మంచి మాట రాశారండి, సువార్త రాస్తాడు. మంచి మాట చూపిస్తాను చూడండి. ఈయన రక్తం గురించి ఒక మాట రాశాడు ఆయన. ఒక సువార్త 18వ అధ్యాయము 39 నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం ఏమంటే 39 నుంచి చదువుదాం. గట్టిగా చదవండి ఎవరో ఒకరు. ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించరు గాని వారు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసిరి. అంతట యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వారు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన 18వ అధ్యాయం చదువుతున్నారా? ఒక్క నిమిషం క్షమించండి, 20వ అధ్యాయం చదువుదాం. 20 కూడా కాదు, ఒక్క నిమిషం చెప్తాను. 22కు రండి. 22:39 ఏమంటే జాగ్రత్త చదవండి ఇది. లోకాసు వార్త 22, మళ్ళా చెప్తున్నాను, లోకాసు వార్త 22:39 నుంచి చదువుతున్నారు. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. ఇది ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందో చెప్తానండి. ఇక తెల్లవారితే యేసును సిలువేసేస్తారండి. రేపు తెల్లవారితే యేసుప్రభుని సిలువేస్తారు. జాగ్రత్తగా విన్నాడు సందర్భం. తెల్లవారితే సిలువేస్తారు. ఈ రాత్రి జరుగుతున్న సందర్భం అండి ఇది. తోటకి వెళ్ళిపోయాడు, శిష్యులు కూడా వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు, ప్రార్థన చేస్తున్నాడు. మరికొన్ని గంటల్లో యేసుప్రభు చచ్చిపోతాడండి, సిలువేసేస్తారు. కొన్ని గంటల ముందు చచ్చిపోతాడు అనిపించుకుని మొత్తం రిమైండ్ అవుతుంది, ఏం జరుగుతుందో జ్ఞాపకానికి వచ్చేస్తుంది. కాస్త శరీరం కదండి, ఆ మొల్ల కిరీటం కళ్ళ ముందుకు వచ్చింది, చేతిలో మేకులు కళ్ళ ముందుకు వచ్చాయి, కాలు మీద కాలు పెట్టి మేకులు వేసేస్తారు, మొల్ల కిరీటం పెడతారు, శిలువ మానును భుజాలపైన మోపుతారు. ఇదంతా జ్ఞాపకం వచ్చిన ఆయన అంటున్నాడు, దేవా నేను ఇలాగే చచ్చిపోవాలా, ఇంకో మార్గం ఏమైనా ఉందా? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఈ గిన్నె అనగానే శ్రమలండి. ఈ శ్రమలైనా కాస్త తొలగిస్తారా అన్నాడు. వెంటనే మళ్ళీ ఏమంటున్నాడు, నాయనను నా చిత్తము కాదు, నీ ఇష్టమే, నీ ఇష్టమే, నీ ఇష్టమే, నీ ఇష్ట ప్రకారం నేను ఇలాగే చచ్చిపోవాలనుకుంటే నేను ఇలాగే చచ్చిపోతాను తండ్రి, నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించాడు. ఇప్పుడు 43 వచ్చిన జాగ్రత్త ఉంది. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. సిలువ యాగానికి ముందు జరుగుతున్నది చూడండి. మహానుభావుడని యేసు దగ్గరకే దూతొచ్చి బలపరచవలసిన సందర్భం. సిలువ గట్టమనేసరికి ఏదో సినిమాల్లో చూపించినట్టుగా అలాగే ఈడ్చుకుని వెళ్ళిపోవడం, అలా మేకిలేయటం, అలా చిన్నగా చూపించారండి. సినిమాల్లో చిన్నగానే చూపించారంటాను నేను. ఒరిజినల్ గా యేసుకే జరగబోతున్నది చూసి నిజంగానండి కాస్త మానవ దేహంలో ఉన్నాడు గనక ఏం చేయండి, ఎంత క్రూరంగా చంపుంటారో మీరు ఆలోచించండి. సినిమా తెలుసు కదండి. ఆ సినిమాలో కాస్త ఒరిజినాలిటీ కావాలని చెప్పి ఏం చేశారంటే అందులో యాక్టింగ్, యేసుప్రభు కింద యాక్టింగ్ చేస్తున్న వ్యక్తిని ఒరిజినల్ గా కొట్టాలని ప్లాన్ చేసండి. అతని దేహానికి పైన ఒక రకమైన క్లాత్ వేసేశారు. ఒక రకమైన చర్మం లాగే కనబడే క్లాత్ పైన వేసేశారు. పైన వేసేసి కొడుతున్నప్పుడు చర్మం మీద కొడుతున్నట్టుగానే ఉంటుంది. ఒరిజినల్ గా షాట్ రావాలన్న ఉద్దేశంతో
పైన ఒక ప్లాస్టిక్ లాంటిది, చర్మం లాంటిది ఒకటి తయారు చేసి తొడిగేసి ఆ ఒరిజినల్ శరీరంగానే ఉంటుంది, ఇలా కొడతా ఉంటారండి. ఆ కొట్టేవి ఎలాంటివి అంటే, యేసుక్రీస్తు వారిని కొట్టిన కొరడాలు ఎలాంటివి అంటే, మన దగ్గర మేకులు ఉంటాయి, మీకు తెలుసు కదండి మేకులు. మేకు ఒకవైపు సూదిగా ఉంటుంది, ఒకవైపు తల ఉంటుంది. ఈ తల కూడా నరికేస్తారు. నరికేసిన తర్వాత ఇటువైపు సూదిగా ఉంటుంది, ఇటువైపు సూదిగా ఉంటుంది. అలాంటివి తాడుకు చివర కడతారు, తాడుకు చివర కడతారు. అలాంటి ఇనపవి కొట్టి అలా కొడుతుంటే అలా యేసుప్రభు శరీరం మీద పడి ఇలా తీసిన వెంటనే మాంసం పట్టుకుని వెళ్ళిపోద్ది అది. అలా కొట్టారు. సేమ్ ఒరిజినల్ షాట్ కావాలని సినిమా తీస్తున్నప్పుడు అండి, ఇతని చర్మానికి అలా వేసి ఇలా యేసుప్రభుని ఎలాగైతే కొట్టారో ఇతను కూడా ఇలా కొట్టారు. కొట్టగానే ఏం జరిగింది అనుకుంటున్నారు? పైన వేసిన ఈ చర్మం చిరిగిపోయింది, లోపల ఉన్న ఒరిజినల్ చర్మానికి మేకు గుచ్చుకుపోయింది. ఏడుపు గోలండి నిజంగా. ఈ యాక్ట్ చేస్తున్న హీరో ఒక్క దెబ్బ తగలగానే, ఒక్క మేకు గుచ్చుకోగానే వీడు కేకలు గోల పెట్టేసరికి అంటే ఇమీడియట్ షార్ట్ కట్ చేశారు, షూటింగ్ ఆపేశారు, వీడిని హాస్పిటల్ పడేశారు 4 రోజులు. ఒక్క మేకు గుచ్చుకుంటే 4 రోజులు హాస్పిటల్లో పడేసి ఆ చర్మం చీలిపోయిందండి అక్కడ. ఆ చర్మానికి కుట్లేసి మళ్ళా అదంతా మానిన తర్వాత మళ్ళా 4 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత అయ్యగారు మళ్ళీ షాట్లోకి వచ్చాడు. ఇది మీకు ఎందుకు చెప్పాడు తెలుసండి? ఒక్క మేకు గుచ్చుకుంటే 2 నెలలు రెస్ట్ తీసుకుంటే యేసును ఉదయం 9 గంటల నుంచి అండి మధ్యాహ్నం 3 గంటల వరకు కొట్టారండి. ఎలాగుంటా చెప్పండి ఇప్పుడు దేహం? ఊహించుకోండి ఒకసారి, ఒక్కసారి ఊహించండి. ఊహిస్తుంటే ఏసుకి ఎలాగుందో తెలుసండి? ఏంటి ఇన్ని గంటలు, ఇన్ని కోడ దెబ్బలు, ఇంత మాంసపు ముక్కలు దేహంలోంచి బయటికి వెళ్ళిపోతాయా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ప్రాణం ఎలాగుంటుందండి మనకి? చిన్న ముళ్ళు గుచ్చుకుంటే కాలుకి కేకలు కేకలు కేకలు, ముళ్ళు గుచ్చుకుంటే మేకులు ఒళ్ళంతా దున్నేస్తుంటే శరీరం అంతా మానేటట్టుకొచ్చి భుజం మీద వేసి మొయ్యి అంటుంటే ఆ మోస్తున్న టైంలో మరలా కోడలతో కొడుతుంటే అసలు ఏంటంటే అసలు ఆ సిలువ యాగం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఏంటనుకుంటున్నారా ఆ శ్రమ? ఏంటనుకుంటున్నారా కష్టం? మీరు నేను చేసిన పాపం అండి అది. ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళు చేసిన పాపాలు, ఆ శ్రమలు, పాపాలకు పడుతున్న దెబ్బలవి. బ్రతకుండగా అన్నాడు కదా, అనేకులకు ప్రతిగా, అనేకుల పాపాలకు ప్రతిగా, అనేకుల నేరాలకు ప్రతిగా నేను తినబోతున్నాను దెబ్బలు. అవేనండి అవి. తిన్నాడు తిన్నాడు తిన్నాడు, రేపు కొడతారని తెలుసండి. ఈ రోజు నిజంగా ప్రభువు ఎక్కడో శరీరంతో ఉన్నాడు కదండి. ప్రభు ఇలాగే చచ్చిపోవాలా, నేను ఇలాగే తినాలా దెబ్బలు, ఇలాగే ముళ్ళ కిరీటం పెట్టేస్తారా, ఇలాగ తప్ప ఇంకోలా చచ్చిపోవడానికి సిలువ యాగం, ఇలా కాకుండా ఇంకొక రూట్లో ఏమైనా మార్గం ఉందా తండ్రి అని చలించిపోయి అడిగితే వెంటనే దేవుడు ఎవరిని పంపించాడట బలపరచడానికి? తోతొచ్చింది, యేసును బలపరుస్తుంది. నాయన కొంచెం ఓర్చుకో నాయన, నువ్వు ఈ సిలువ యాగాన్ని అనుభవిస్తేనే తప్ప నీ తమ్ముళ్ళకి ఏం రాదు, రక్షణ రాదు. అందుకే టైటిల్ వేశారండి పొద్దున్న, రక్తముతో రూపొందిన రక్షణ మార్గం. ఈరోజు మీరు నేను అనుభవిస్తాను. ఈ బైబిల్ పట్టుకుని చక్కగా గుడికి వచ్చి ప్రార్థన చేసుకోండి. ఇదేం ఊరికనే రాలేదండి. శరీరం దున్నబడింది, వేసేది అక్కడ దున్నేశారు శరీరాన్ని. బలపరచబడడానికి దోత వచ్చిందంటే నిజంగా యేసుక్రీస్తుల వారు ఆ భయంకరమైన సిలువ యాగానికి ముందు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయి ఆలోచించండి. దోత వచ్చిందట, బలపరిచిందట, మళ్ళా నిలబడ్డాడట. నిలబడ్డ తర్వాత ఒక మాట అంటాడండి అక్కడ. నిజంగా మీరు ఆలోచించండి ఆ మాట. చూద్దాం మళ్ళా 43వ వచనం. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచింది. ప్రభువా ప్లీజ్ 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 సిలువ యాగం కాస్త తట్టుకోండి, బలపరిచను. 44 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది చెప్పండి రక్తం కారటం? సిలువలో అనుకున్నారా? ఎప్పుడు స్టార్ట్ అయింది రక్తం కారటం? సిలువ యాగానికి ముందు రోజు రాత్రి తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ ఆతురతకి, ఆ టెన్షన్కి రాబోయేది ప్రపంచ రక్షణ. తెల్లవారితే రాబోయేది ప్రపంచానికి రక్షణ. ఆ ఆతురత ఎలాగొస్తుందో నేను తట్టుకుంటానో లేదో, తట్టుకోవాలి ఎలాగంటే, ఎందుకంటే ఇది ప్రపంచ రక్షణకు సంబంధించిన సంగతి. తెల్లవారితే నా ఒంట్లో జరగబోయేది, నా శరీరం మీద జరగబోయేది తెల్లవారితే ప్రపంచం మొత్తానికి రక్షణ. దిక్కులేదు ప్రపంచానికి, పాపంలో కొట్టుమిట్టాడుతుంటే ఈ రోజు నలగవలసిన నా దేహమే, నా దేహంలోంచి కారవలసిన రక్తమే
ప్రపంచ రక్షణ గనుక ఆతృత పడిపోతున్నాడట, ప్రార్థన చేస్తున్నాడట. ఎలాగైనా దేవా నిలబడాలి, 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 నిలబడాలి. ఎవడు కొట్టినా, ఎవడు తిట్టినా, ఎవడు ముళ్ళకిరీటం పెట్టినా ఈ సిలువ బాధను నేను సహించాలి తండ్రి, సహించే శక్తిని ఇవ్వండి అని ప్రార్థనట. ఏమండి ఇంతకాలం ఏదో వాళ్ళ గుడ్ ఫ్రైడే అలాగా ఆడు బొమ్మ వేస్తే నాలుగు కళ్ళమ్మ నీళ్ళు గార్చి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఏం తెలియదు. ఇంత జరిగింది సిలువ యాగానికి ముందు. యేసుక్రీస్తుల వారి ఆతురత పడిపోయి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకి చెమట రక్తం, ఏమంటే రక్తం చెమట్లా కారిపోతుందట. స్టార్ట్ అయింది రక్తం కారటం. అంతకుముందు ప్రయాణాల్లో కారిపోయింది. బ్రతుకున్నంత కాలం వాక్యం చెప్పడానికి ఖర్చు అయిపోయింది రక్తం. బ్రతుకున్నంత కాలం ఏమండి పాపుల దగ్గరికి తిరగడానికి, వాళ్ళు తరుగుతుంటే పారిపోవడానికి, ఈ భయంకరమైన చాలా సందర్భాల్లో రాళ్లు పెట్టి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఏమండి ఎన్నో సందర్భాలు పారిపోయాడు, దాచుకున్నాడు. జీవితకాలం అంతా ఆయన రక్తం ఏమండి భూమి మీద ఉన్న మానవుల కోసం కారుస్తూనే ఉన్నాడు. ఇంకా చివరి రోజు ముందు తోటలోకి వచ్చేసరికి ఏమంటే సిలువ యాగం గురించి ప్రార్థన చేస్తుంటే రక్తం చెమట్లా కారిపోతుందట. తెల్లవారింది. తర్వాత చదువుకోండి మీరు. తెల్లవారింది. వచ్చాడు ఇస్కరియోతు యూదా, పట్టించేశాడు. పట్టించేసిన తర్వాత అండి మీరు నిజంగానే ఆశ్చర్యపోయినండి. పట్టించిన తర్వాత అండి టెన్షన్లో కూడా ఇక కొద్దిసేపట్లో నన్ను చంపేస్తారు, నా చావు ద్వారా ప్రపంచానికి మోక్షం రాబోతుందన్న సందర్భంలో యేసును పట్టుకోవడానికి శిష్యులు వచ్చినప్పుడు అండి ఆయన చుట్టూ ఉన్న శిష్యుల్లో ఒకటి చెవి నరికేశాడు. మీకు తెలుసు కదా. చెవి నరకంగానే ఏమన్నాడు తెలుసా? ఎలాగో నా రక్తం అంతా పోతుంది, వీడిది ఒక చెవే కదా పోనే అన్నాడా? యేసు అంటూ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నా ప్రాణమే పోతుంది, నా శరీరమే దున్నేస్తున్నారు, నేనే చచ్చిపోతున్నాను, నన్ను పట్టుకోవడానికి వచ్చాడు. ఆఫ్టర్ ఒక చెవే కదా, తెగిపోయినాను విడిచిపెట్టాడండి. నో, పోతే నేను పోవాలి తప్ప నా గురించి ఎవడు పోవడానికి కుదరదు. చెవిని మళ్ళా తీసాడు, అతికించాడు, బాగు చేశాడు, ఆయన్ని స్వస్థత చేసి పంపించాడు. ఏంటండి యేసు మనసు మీరు ఆలోచించండి. ఈయన పట్టుకోవడానికి వచ్చాడే కదండి వాడు. నేను సిలువ అయిపోతున్నాను, నీకేం చెవే కదా పోయింది పో అతను కన్నడ. నో, నేను చచ్చిపోతాను తప్ప ఎవడి ఏం పోవడానికి కుదరదు. నా రక్తం కారాలు తప్ప ఎవడి రక్తం నా వాళ్ళ భూమి మీద చెందడానికి కుదరదు. ఏం వేసండి, నమ్మినందుకు మనం ఎంత సూపర్ అండి. నువ్వు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి యేసును ప్రకటిస్తున్నందుకు, బైబిల్ పట్టుకున్నందుకు. ఇలాంటి యేసు ఎక్కడున్నాడు చెప్పండి? ఇలాంటి మనిషి భూమి మీద ఎవడున్నాడు చెప్పండి? ఇంత ప్రేమ. చచ్చిపోవడానికి ముందు అంత కలవరంలో ఉండి కూడా ఒక్కటి రక్తం కూడా భూమి మీద పడకూడదు అనుకుంటున్నాడు అంటే ఏం యేసు ప్రభు అండి, ఏం ప్రేమ అండి. పీక్లో ఉన్నాడు చూడండి ప్రేమలో. చెప్తానండి నేను చాలాసార్లు ప్రసంగాల్లో నేను ఏం చెప్తానంటే ప్రేమించుకోండి ఒకరినొకరు. ఎందుకు చెప్తున్నాను తెలుసండి? ఆయన అంత ప్రేమించినప్పుడు మనం ఎంతైనా ప్రేమించుకోండి మనుషుల్ని. ఆయన అంత ఎత్తులో ప్రేమించినప్పుడు కనీసం ఇంత ప్రేమైనా సాటి సహోదరుడి మీద మనం చూపించలేము. ఇంకేసి ప్రభు ఏమి నమ్మేముంది మనం ప్రేమ లేనప్పుడు? చూడండి ఆయన మనసు చూడండి ఎలాగుందో. ఆ రక్తం, నా రక్తంతో వచ్చింది మీకు రక్షణ. ఇప్పుడు చెప్తాను అసలుది. ఈ రక్తంతో రక్షణ మార్గం ఏర్పడితే చాలా మంది చేజేతులారా ఈ మార్గాన్ని తొక్కేస్తున్నారంట, ఈ మార్గాన్ని తన్నేస్తున్నారట. వాళ్ళ గురించి చెప్తాడండి ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగిస్తాను, చివరి మాట. 10వ అధ్యాయము 26వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, అంటే మనకు వాక్యం బాగా తెలిసింది, వాక్యం బాగా వింటున్నారు, అనుభవ జ్ఞానం వచ్చింది సత్యంలో. వాక్యములో అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు అనేసాడు. చూసారా? అయిపోయినాయి బలులు. జంతు బలులు అయిపోయాయి. తర్వాత ఏమంటే నీతిమంతులు బలి అయిపోయింది, ప్రవక్తల బలి అయిపోయింది, అందరు బలి అయిపోయి చివరిలో జరిగిన బలి ఎవరి బలి? యేసు బలి. యేసును నమ్మిన తర్వాత, యేసులోనికి వచ్చిన తర్వాత కూడా మీరు పాపం చేస్తున్నారు అనుకోండి, ఇక మీకోసం వేయడానికి ఏ బలులు? ఎంత పరాశడు చూసారా? పాపము చేసిన ఎడల బలి ఇకను
ఉండదు, ఇకను ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షులు ఎదుట కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా, ఒకప్పుడు మోషే ధర్మశాస్త్రం ఇస్తే మీరు నోడిని రాళ్ళతో కూడా చంపేమన్నారు. వ్యభిచారంలో దొరికిపోతే, నేరాల్లో దొరికిపోతే, విశ్రాంతి దినాన్ని పాటించకపోతే, మోషే ధర్మశాస్త్రాన్ని మీరితేనే ఇంత శిక్ష వస్తే, ఇప్పుడు యేసు రక్తంతో వచ్చిన రక్షణను కాదనుకుని నువ్వు పాపాలు చేస్తుంటే, నేరాలు చేస్తుంటే నిన్నేం చేయాలంటాడు. ఇప్పుడు కిందదే వచనం 29 వచనం, ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలగు ఆత్మను తిరస్కరించివాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. మీకు ఏమనిపిస్తుందో ఆలోచించుకోండి. కానండి, మోషే 40 రోజులు కష్టపడి ఉపవాసం చేసి వాక్యం తెస్తే ఆ 40 రోజులు ఉపవాసంలో ఉన్న వాక్యాన్ని త్రోసేస్తున్నప్పుడు, నీ వాక్యాన్ని త్రోసేసాడు కనుక నీ కష్టంతో వచ్చిన వాక్యాన్ని చంపే మోసే చంపించా అన్నప్పుడు, యేసు శిలువయాగంతో వచ్చిన రక్షణ ఇది, యేసు రక్తంతో వచ్చిన రక్షణ ఇది. ఈ రక్షణను మీరి పాపం చేస్తుంటే, నేరాలు చేస్తుంటే మిమ్మల్ని ఏం చేయాలి, మీకు ఎలాంటి శిక్ష వేయాలని దేవుడు అనుకుంటాడో మీకే విడిచిపెడతానని మీరు ఆలోచించుకోండి. అయితే పైన ఒక మాట చెప్పాడు, మీ కొరకు తీక్షణమైన అగ్ని ఎదురు చూస్తుంది, నిలబడింది. అదే పాతాళం. యేసు కష్టాన్ని మనం గనక నేలపాలు చేసామా, యేసు కష్టాన్ని గనక మనం ఏమైనా పట్టించుకుని ఆయన కోసం బ్రతకలేదా, ఆయన కోసం చేయలేదా? మీకు ఒకటే చెప్తానండి, ఎప్పుడు కూడా యేసు కష్టంతో నీకు రక్షణ వస్తే, నీ రక్షణ ఈ ప్రపంచ మానవాళికి రక్షణగా మారాలి. ఆయన ఇచ్చిన రక్షణను ప్రపంచానికి నువ్వే పట్టుకెళ్ళాలి కదా. ఆయన రక్తంతో వచ్చిన రక్షణ నువ్వు ఎవరి దగ్గరికి పట్టుకెళ్తున్నావు? ఎవరికి చెప్తున్నావు యేసురావు గురించి? ఎవరికి చెప్తావు దేవుడి గురించి? ఎవరికి చెప్పిస్తున్నావు దేవుడి గురించి? ఒకసారి ఆలోచించు. ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారట. అదే అంటే మనకు వచ్చిన పొందుకున్న రక్షణ అయిపోయిందా? మరి వాడి పరిస్థితి ఏంటి? వాడి గురించి కూడా యేసు అలా సిలువ యాగంలో బాధపడ్డాడు కదా. నీకు అర్థమైతే నా గురించే కాదు, వాడి గురించి కూడా బాధపడ్డాడు కదా. వాడికి ఆ బాధ తెలియటం లేదన్న వేదన మనకి ఎందుకు కలగటం లేదండి? ఎందుకు రాలేదో తెలుసా? క్రైస్తవులు ఇది ఎందుకు రాలేదో తెలుసా? ఏదో గుడ్ ఫ్రైడేకి మొక్కుబడిగా సిలువ యాగం సినిమా చూసి పక్కకి వెళ్ళిపోవటం వల్ల ఏమంటే అది ఎప్పుడు జ్ఞాపకాలలో ఉండటం లేదు. వాళ్ళు ఎప్పుడు దేవుడి కోసం బ్రతకటం లేదండి. మనం అలా కాదు, సత్యవాక్యంలోనికి వచ్చాం, వింటున్నాం, నేర్చుకుంటున్నాం కనుక మనకు వచ్చిన ఈ రక్షణ కానివ్వండి, మనకు వచ్చిన ఈ భాగ్యం కానివ్వండి, మనతో మన కుటుంబంతో అంతమైపోకూడదు. వాళ్ళ వల్లనేనండి నేను రక్షణలోకి వచ్చాను, వాళ్ళ వల్లనేనండి మా ఊర్లో మీటింగ్ పెట్టడం వల్ల మేమందరం రక్షించబడ్డాం. లేకపోతే యేసుప్రభు మాకు తెలియదండి, ఈ సత్యవాక్యం మాకు తెలియదండి. యేసుప్రభు రక్షణ ఈ రోజు మాకు దక్కింది అంటే, ఆయన కష్టం మా వరకు వచ్చింది అంటే, ఇదిగో ఈ కుటుంబం త్యాగం, ఈ కుటుంబం కష్టం, ఈ కుటుంబం చెమట అని మన గురించి సాక్ష్యం వద్దా? యేసు గురించి ఎంత బాగా రాశాడు దేవుడు, మన గురించి ఏం రాస్తాడు? మన గురించి ఏం చెప్తాడండి? మనం పొందుకున్నాం కదా రక్షణ, మనకి ఇచ్చాడు కదా శరీరం, మనకి ఇచ్చాడు కదా రక్తం, మనకే ఉంది కదా చెమట. ఎవరి కోసం కారుతుందా చెమట? ఎవరి కోసం కారుతుందా రక్తం? ఎవరి కోసం అయిపోతుంది మీ దేహం? యేసు దేహం అలా దేవుడి కోసం అయితే మన దేహం ఎవరి కోసం? మన కష్టం ఎవరి కోసం? మన ఆరోగ్యాలు ఎవరి కోసం? మీరు ఆలోచించుకోండి. నిజంగా ఒక మాట రాశాడండి బైబిల్లో, అసలు మన పరిశుద్ధపరిచింది ఈ రక్తంలో మనల్ని కడిగిందే దేవుడు పని చేస్తామనట. ఆ మాట చూస్తారా? తీతు పత్రిక చివరి మాట, 1వ అధ్యాయం 2వ అధ్యాయం 14 వచనం చూడండి. తీతు పత్రిక, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం అండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని, చూసారా, సత్క్రియల యందు, దేవుడి కార్యక్రమాల యందు ఆసక్తి కలిగిన ప్రజలనే తన కోసం పవిత్రపరుచుకున్నాడట, తన కోసం కడుక్కున్నాడట, తన సొత్తుగా చూసుకున్నాడట, తన కోసం చెబుతామని ఆశపడుతున్నాడట. నా సొత్తు అంటున్నాడట. ఇలాగ క్రైస్తవులందరినీ, కడగబడిన వాళ్ళందరినీ నా సొత్తుగా ఫీల్ అవుతున్నాడట. నేను, నా పిల్లలు వీళ్ళంతా నా సొత్తు, నా రక్తంలో కడగబడిన వాళ్ళు, నా సత్క్రియలు ఉంటారు, దేవుడు పని చేస్తారని కోరుకుంటున్నాడట. ఆ దేవుడు పని చేస్తారన్న వాళ్ళ పాపాలే కడిగాడట. పనికొచ్చే వాళ్ళే కదండి పనిలో పెట్టుకుంటారు. పని చేస్తామని నమ్మే కదండి ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. పొందుకున్న మనం ఏం పని చేస్తున్నాం? ఏం సత్క్రియల్లో ఉన్నాం? మీరు బాగా ఆలోచించుకోండి. రక్షణ మనతోనేనా? మన ఇరువురు కుటుంబాలకు వద్దా? మీ బంధువులు ఉన్న కుటుంబాలకు వద్దా? యేసు రక్తం,
యేసు రక్తంతో రూపొందిన ఈ రక్షణ మార్గం ఉరకనే రాలేదు. యేసు అంత కష్టపడితే వచ్చింది. జ్ఞాపకం చేసుకోరండి. ఏం చేస్తున్నావు దేవుడి కోసం, ఏం చేద్దాం ఆయన కోసం. అంత కష్టపడిన ఆయన కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు, అంత కష్టపడిన ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. యేసు కోసం ఏం చేస్తున్నావు అండి? మన కోసం చేసుకుంటాం, మన కుటుంబాల కోసం చేసుకుంటాం, మన శ్రేయస్సు ఆలోచిస్తున్నాం, మన బాగా ఆలోచించుకుంటున్నాం. ఒకసారి ఆయన గురించి ఆలోచించండి. ఏంటి ఆ సిలువ యాగాన్ని పొందుకున్న మనం ఆయన ప్రేమించి ఆయన కోసం చేసేది ఏంటి చెప్పండి? బాగా ఆలోచించుకోండి. దేవుడి కోసం బ్రతకండి.